సో మీరు 9th క్లాస్ స్టూడెంట్స్ కావచ్చు, 10th క్లాస్ స్టూడెంట్స్ కావచ్చు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో చదువుతున్న స్టూడెంట్స్ కానీ, ఇంటర్ సెకండ్ ఇయర్ లో చదువుతున్న స్టూడెంట్స్ కానీ, లేదా సార్ ఇప్పుడే నేను బీటెక్ లో జాయిన్ అవుతున్నాను సార్, బీటెక్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ సార్ అనుకున్న స్కాలర్షిప్ కావాలి అనుకుంటున్న స్టూడెంట్స్ ఎవరికైనా సరే మీకు ఎస్బీఐ ఆశా స్కాలర్షిప్ అనేది వచ్చే అవకాశం ఉంది. ఎవ్రీ ఇయర్ ఎస్బీఐ 25,000 స్టూడెంట్స్ కి 25,000 మంది స్టూడెంట్స్ కి ఈ స్కాలర్షిప్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట, అప్ టు 20 lakhs వరకు. హాయ్, హలో, నమస్తే, వనక్కం, ఆదాబ్, వెల్కమ్ యూ ఆల్ టు వేదాంతు తెలుగు జై ఛానల్. మీ అందరు కూడా మన తెలుగు జై ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. నేను మీ కిరణ్ సార్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నా? నేను మాత్రం చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలి, హ్యాపీగా ఉండాలి. మీ పేరెంట్స్ యొక్క కళల్ని మీరు నిజం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే గైస్, am I audible and visible? కనిపిస్తున్నానా, వినిపిస్తున్నాను? ఒకసారి కన్ఫర్మ్ చేయనా? రైట్. సో మీరు 9th క్లాస్ స్టూడెంట్స్ కావచ్చు, 10th క్లాస్ స్టూడెంట్స్ కావచ్చు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో చదువుతున్న స్టూడెంట్స్ కానీ, ఇంటర్ సెకండ్ ఇయర్ లో చదువుతున్న స్టూడెంట్స్ కానీ, లేదా సార్ ఇప్పుడే నేను బీటెక్ లో జాయిన్ అవుతున్నాను సార్, బీటెక్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ సార్ అనుకున్న స్టూడెంట్స్ కావచ్చు, లేదా నేను ఎంబీబీఎస్ అవుతున్నాను సార్, ఒక డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను, ఇప్పుడే నీట్ రాసి నేను వెళ్తున్నాను సార్ అనుకున్న స్టూడెంట్స్ కావచ్చు, లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో చదువుతున్న స్టూడెంట్స్ కావచ్చు, లేదంటే పీజీలు చేస్తున్న స్టూడెంట్స్ కావచ్చు, లేదా ఐఐటీలో బీటెక్ చేస్తున్న స్టూడెంట్స్ కావచ్చు, ఐఐఎమ్స్ లో ఎంబీఏ చేస్తున్న స్టూడెంట్స్ కావచ్చు, లేదా సార్ నాకు వేరే కంట్రీలో ఒక యూనివర్సిటీలో మంచి యూనివర్సిటీలో సీట్ వచ్చింది సార్, నాకు స్కాలర్షిప్ కావాలి అనుకుంటున్న స్టూడెంట్స్ ఎవరికైనా సరే మీకు ఎస్బీఐ ఆశా స్కాలర్షిప్ అనేది వచ్చే అవకాశం ఉంది. దీనికి కొన్ని ఎలిజిబిలిటీ కండిషన్స్ ఉంటాయి, చిన్న చిన్న కండిషన్సే. ఆ కండిషన్స్ లో గినక మీరు వస్తే, మీరు అప్లై చేసుకుంటే దాదాపుగా మీకు ఆశా స్కాలర్షిప్ పొందే అవకాశం అయితే ఉంటది. ఎవ్రీ ఇయర్ ఎస్బీఐ 25,000 స్టూడెంట్స్ కి 25,000 మంది స్టూడెంట్స్ కి ఈ స్కాలర్షిప్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట, అప్ టు 20 lakhs వరకు. ఒక్కొక్క స్టూడెంట్ కి 20 lakhs వరకు కూడా ఇవ్వచ్చు. అంటే ఓవర్సీస్ లో ఉన్న పిల్లలకైతే 20 లక్షల వరకు ఉంటది అనమాట. మిగతా స్టూడెంట్స్ కి 2 లక్షలు, 5 లక్షలు, 75,000, 15,000 ఈ విధంగా మన క్లాస్ ని బట్టి అక్కడ స్కాలర్షిప్ అనేది ఉంటది. సో దీన్ని అసలు ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరు ఎలిజిబుల్ కాదు, సో ఏ దాంట్లో ఎంత స్కాలర్షిప్ ఉంది అంటే 9th పిల్లలకి ఎంత, 10th వాళ్ళకి ఎంత, ఇంటర్ వాళ్ళకి ఎంత, లేదా బీటెక్ చదివే వాళ్ళకి ఎంత, ఐఐటీలో బీటెక్ చదివే వాళ్ళకి ఎంత, ఐఎంలో చదివే వాళ్ళకి ఎంత, ఎంబీఏఎస్ వాళ్ళకి ఎంత, అసలు సంవత్సరానికి ఎంత ఉంటుంది, ఒకే ఇయర్ ఇస్తారా, ఎవ్రీ ఇయర్ కూడా ఇస్తా ఉంటారా, అసలు ఎలా అప్లై చేసుకోవాలి, మీకు లిమిట్ ఏంది, మీరు అందులోకి వస్తారా రాదా, మీరు ఎలిజిబులా కాదా, అసలు ఎలా అప్లై చేసుకోవాలి, అప్లై చేయడం ఎట్లా, స్టెప్ బై స్టెప్ మొత్తం కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు వీడియో చూడండి. ఈ ఆశా స్కాలర్షిప్ తో పాటుగా మీకు ఎంబీసాట్ స్కాలర్షిప్ కూడా ఉంటది. మీరు 9th, 10th, 11th, 12th డ్రాపర్ ఎవరైనా సరే మీరు ఒకవేళ ఇంటర్మీడియట్ ఫ్రీగా చదువుకోవాలని అనుకుంటే మీరు ఎంబీసాట్ స్కాలర్షిప్ ద్వారా కూడా మీరు వేదాంతలో ఫ్రీగా చదువుకోవచ్చు, అది కూడా ఉంది. సో అందులో ఒకవేళ మీరు ఎగ్జామ్ ని మంచిగా మార్క్స్ తోటి క్వాలిఫై అయితే మీకు 100% స్కాలర్షిప్ కూడా వస్తుంది, ఫ్రీగా చదువుకోవచ్చు అనమాట. ఇంటర్ ఫస్ట్ ఇయర్ కానీ, సెకండ్ ఇయర్ కానీ, లేదా డ్రాప్ తీసుకుందాం అనుకున్న పిల్లలు డ్రాపర్ గా కూడా మీరు ఫ్రీగా చదువుకునే అవకాశం ఉంటుంది. సో డీటెయిల్స్ అన్ని ఫస్ట్ మనం ఆశాకు సంబంధించింది, ఎస్బీఐ సంబంధించిన ఆశ అనేది 2026-2027 ఈ అకాడమిక్ ఇయర్ కి సంబంధించిన స్కాలర్షిప్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఓకేనా? రైట్, లెట్ us మూవ్ ఇంటూ దిస్. సో మీకు ఆల్రెడీ తెలుసు మనం హిట్ సిరీస్ ని ఫ్రీగా స్టార్ట్ చేసాము. హిట్ సిరీస్ గురించి తెలుసు మీకు ఆల్రెడీ. సో ఒక పెయిడ్ బ్యాచ్ ఏదైతే ఉందో ఆ పెయిడ్ బ్యాచ్ ని మనం ఫ్రీగా దీంట్లో కన్వర్ట్ చేసి హిట్ సిరీస్ ని ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో మీకు యూట్యూబ్ కి ఇక్కడ ఉన్న తేడా ఏంటంటే పూర్తి స్థాయిలో ఇందులో హిట్ సిరీస్ లో మీకు అన్ని కూడా దాదాపుగా ఫ్రీగా ఉంటాయి అనమాట. మీరు అసైన్మెంట్స్ ఫ్రీగా ఉంటాయి. అసైన్మెంట్స్ కూడా ఎగ్జామ్ లాగా రాసుకోవచ్చు. వీక్లీ మీకు మాక్ టెస్ట్లు కండక్ట్ చేస్తారు. మాక్ టెస్ట్ దాదాపుగా 2,000 ఉంటుంది కదా, అది కూడా దాదాపుగా మీకు ఇందులో ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. కొన్ని ఈ బుక్స్ ఉంటాయి, మా హ్యాండ్ రిటన్ నోట్స్ ఉంటుంది, చాలా ఉంటాయి అనమాట. నెంబర్ ఆఫ్ థింగ్స్ ఆర్ అవైలబుల్ ఇన్ దిస్. సో ఇలాంటి ఈ హిట్ సిరీస్ అనేది మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. దీని యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుందమ్మా, ఒకసారి చూసి జాయిన్ అయిపోండి. దాని తర్వాత లైక్ ద వీడియో, షేర్ ద వీడియో ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. సో దీంట్లో చెప్పే టాపిక్స్ ఒకవేళ మనం చూసుకుంటే హిట్ సిరీస్ లో టాపిక్స్ మొత్తం కూడా నేను దాదాపుగా 24 టాపిక్స్ మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. 24 టాపిక్స్, రైట్. మ్యాథ్స్ లో ఓన్లీ మ్యాథ్స్ వరకు, ఫిజిక్స్ కెమిస్ట్రీలో కూడా జరుగుతాయి. నెక్స్ట్ ఒకవేళ మీరు ఐఐటీలో జాయిన్ అవ్వాలి, ఎన్ఐటీస్ లో వెళ్ళాలనుకుంటే మాత్రం ఒక పర్ఫెక్ట్ ప్రిపరేషన్ అవసరం. దానికోసం తప్పనిసరిగా కావాల్సింది మనకి బుక్స్ అనమాట, పీవైక్యూ బుక్స్, జేఈఈ పీవైక్యూ బుక్స్. ఈ పీవైక్యూ బుక్స్ ఇప్పుడు 3 బుక్స్ మీ ఇంటికి హోమ్ డెలివరీ చేస్తారు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 బుక్స్ మీకు హోమ్ డెలివరీ చేస్తారు. దాని కాస్ట్ మూడింటికి కలిపి కేవలం 999 మాత్రమే, 999 మాత్రమే. ఇప్పుడు ప్రజెంట్ ఇది చాలా మంచి డీల్ లో ఉందన్నమాట. సో కాబట్టి మీరు ఈ కోడ్ KKT27 అనే కోడ్ వాడండి, కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది లింక్, లేదా వి స్టోర్ పోయి కూడా వాడచ్చు. ఎక్కడైనా సరే లింక్ పైన క్లిక్ చేసి ఈ వాడితే మాత్రం కోడ్ మీకు 999 లో మాత్రమే 3 బుక్స్ ఇంటికి హోమ్ డెలివరీ చేయడం జరుగుతుంది. జేఈ ప్రిపేర్ అవుతున్న పిల్లలకి ఇది చాలా ఇంపార్టెంట్. సో లెట్ us go for SBI Platinum Jubilee ఆశా స్కాలర్షిప్ 2026 అండ్ అకాడమిక్ ఇయర్ 2026-2027 అన్నమాట. ఓకేనా? సో ఇందులో ఒకవేళ మనకి స్కాలర్షిప్ తీసుకొని రావాలంటే మీరు ఎలిజిబులా కాదా, అసలు ఎవరెవరికి ఎంత స్కాలర్షిప్ వస్తుందని చెప్తాం. దీంతో పాటుగా లాస్ట్ లో మీకు ఎంబీసాట్ కి సంబంధించిన స్కాలర్షిప్ డీటెయిల్స్ కూడా చెప్తాను. సో ఇందులో దాదాపుగా మీకు పూర్తి స్థాయిలో అంటే 150 crores వరకు స్కాలర్షిప్ ఇస్తుంది వేదాంతు, ఇది కూడా చెప్తాను. ఫస్ట్ మనం SBI Platinum Jubilee కి సంబంధించిన ఆశా స్కాలర్షిప్ గురించి మాట్లాడుకుందాం. సో ఇందులో 9th, 10th, 11th, 12th క్లాస్ అవుతున్న పిల్లలు కావచ్చు, అండర్ గ్రాడ్యుయేట్స్ డిగ్రీ చదువుతున్న వాళ్ళు కానీ, బీటెక్ చదువుతున్న పిల్లలు కానీ, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ పీజీలు చదువుతున్న పిల్లలు కావచ్చు, తర్వాత ఎంబీబీఎస్ స్టూడెంట్స్ కావచ్చు, ఐఐటీలలో
బీటెక్ చదువుతున్న స్టూడెంట్స్ కావచ్చు, ఐఐఎంలో ఎంబీఏ చదువుతున్న స్టూడెంట్స్ కావచ్చు, లేదా హైయర్ స్టడీస్ కోసం మీరు అబ్రాడ్ కి వెళ్ళి వేరే కంట్రీలకు వెళ్ళి అక్కడ మంచి యూనివర్సిటీలో చదువుతున్న పిల్లలు కావచ్చు, ఎవరికైనా సరే ఇది స్కాలర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఓవర్సీస్ లో వెళ్తున్న పిల్లలకి అయితే దాదాపు 20 లక్షల వరకు స్కాలర్షిప్స్ అనేవి ఇక్కడ లభించడం జరుగుతుంది. ఓకేనా? సో ఆఫర్డ్ స్కాలర్షిప్ టు 36,428 స్టూడెంట్స్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ డిస్బర్స్డ్ 130+ crores ఇన్ ద ఫైనాన్షియల్ ఇయర్ 8. అంటే దాదాపుగా 36,428 మంది స్టూడెంట్స్ వరకు ఎవరైతే ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళకి ఈ స్కాలర్షిప్ అనేది అందుతూనే ఉన్నాయి ఇంకా. సో దాదాపుగా ఎవ్రీ ఇయర్ మాత్రం మినిమం 25,000 స్టూడెంట్స్ మాత్రం వీళ్ళకి పక్కాగా ఇస్తూనే ఉంటారు. రైట్. సో ఎవరెవరికి దీంట్లో ఎలిజిబిలిటీ అంటే చెప్పాను. స్కూల్లో చదివే పిల్లలు ఉంటారు కదా, సో మీరు 9th కానీ 10th కానీ 11th కానీ 12th కానీ మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు సంబంధించిన అమౌంట్ మీకే వస్తుంది. తర్వాత అండర్ గ్రాడ్యుయేట్ అంటే బీటెక్ స్టూడెంట్స్, సో ఎవరైతే బీటెక్ చదువుతున్న స్టూడెంట్స్ ఉన్నారో బీటెక్ స్టూడెంట్స్, సో వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ ఎంఎస్సీ కానీ ఎంఎస్ కానీ చదువుతున్న పిల్లలు, మెడికల్ స్టూడెంట్స్, ఎంబీబీఎస్ చదువుతున్న పిల్లలు, ఐఐటీలలో అండర్ గ్రాడ్యుయేట్స్ అంటే బీటెక్ చదువుతున్న స్టూడెంట్స్, ఐఐఎంలలో ఎంబీఏ చేస్తున్న స్టూడెంట్స్ అండ్ ఓవర్సీస్ వేరే కంట్రీస్ లో మాస్టర్స్ కానీ దాని రిలేటెడ్ గా ఉన్న కోర్సెస్ చేస్తున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా అందుతుంది. సో స్కాలర్షిప్స్ వచ్చేసి 9th to 12th చదువుతున్న పిల్లలకి పర్ యానం సంవత్సరానికి 15,000 ఇస్తారు. ఒక్క సంవత్సరానికి 15,000 రూపాయలు స్కాలర్షిప్ అందుతుంది. అండర్ గ్రాడ్యుయేట్ అంటే మన బీటెక్ స్టూడెంట్స్, సో బీటెక్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీకు 1 year కి సంవత్సరానికి 75,000 స్కాలర్షిప్ అందుతుంది. పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కి 1,50,000 సంవత్సరానికి 1 year కి. మెడిసిన్ చదువుతున్న పిల్లలకి 2 లక్షలు పర్ యానం. ఐఐటీలో బీటెక్ చదువుతున్న స్టూడెంట్స్ కి 2 లక్షలు ఇస్తారు పర్ యానం. ఐఐఎంలో ఎంబీఏ చేస్తున్న పిల్లలకి 5 lakhs ఇస్తారు పర్ యానం. ఓవర్సీస్ వేరే కంట్రీస్ లో చదువుతున్న పిల్లలకి 20 లక్షల వరకు ఇస్తారు పర్ యానం సంవత్సరానికి. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, సార్ నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ సార్ నేను లేదా అండర్ గ్రాడ్యుయేట్ సార్ బీటెక్, నాకు సంవత్సరానికి 75,000 అన్నారు కదా, అంటే ఈ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాను, నాకు ఇప్పుడు 75,000 శాంక్షన్ అయింది అనుకోండి, సెకండ్ ఇయర్ కి మళ్ళీ ఇస్తారంటే మళ్ళీ రెన్యువల్ చేసుకోవచ్చు. దాన్ని అప్లై చేయడం కాదు, రెన్యువల్ అని ఉంటుంది. రెన్యువల్ చేసుకుంటే మళ్ళీ మీకు 75,000 వేస్తారు, అంటే ఎవ్రీ ఇయర్ కి 75,000 వేస్తారు. అయితే ఆ రెన్యువల్ చేసుకునేటప్పుడు కొన్ని కండిషన్స్ ఉంటాయి, సింపుల్ కండిషన్స్. లైక్ మీకు ఇంత పర్సెంటేజ్ చాలా తక్కువ అంటే డిస్టింక్షన్ లో పాస్ అయి ఉండాలి, అంటే 75% వచ్చి ఉండాలి చాలు, మీరు రెన్యువల్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. అంటే మీరు ఫస్ట్ ఇయర్ ఇప్పుడు అప్లై చేసుకొని మీరు ఎలిజిబుల్ అయితే సెకండ్ ఇయర్ కి దాని రెన్యువల్, థర్డ్ ఇయర్ కి రెన్యువల్, ఫోర్త్ ఇయర్ కి రెన్యువల్, ఇట్లా 4 years కూడా మనం రెన్యువల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకేనా? రైట్. సో ఇవేందో ఒకసారి 1 by 1 మనం క్లాస్ వైజ్ గా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎవరైతే 9th క్లాస్ 10th క్లాస్ కానీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కానీ ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కానీ ఒకవేళ మీరు అప్లై చేద్దాం అనుకుంటే మీరు ఇండియన్ నేషనల్ అయి ఉండాలి, ఇండియన్స్ అయి ఉండాలి. మీకు 15,000 పర్ ఇయర్, సంవత్సరానికి 15,000. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 9th క్లాస్ చదువుతున్నారు, మీరు ఇప్పుడు ఆశాకి అప్లై చేసుకున్నారు, ఎస్బీఐ ఆశ, మీరు ఎలిజిబుల్ అయ్యారు, మీకు 15,000 వచ్చేసినాయి. నెక్స్ట్ ఇయర్ కి ఏం చేయాలంటే మళ్ళీ అప్లై కాదు, మీరు రెన్యువల్ చేసుకోవాలి. దాన్ని రెన్యువల్ చేసుకోవాలి అంటే నెక్స్ట్ ఇయర్ 10th క్లాస్ లో మీకు ఇంత పర్సెంటేజ్ వచ్చిందా లేదా మీరు రెన్యువల్ చేసుకోవాలి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న పిల్లలు మీరు ఇప్పుడు అప్లై చేసుకున్నారు, మీకు 15,000 వచ్చింది అనుకోండి, మీరు సెకండ్ ఇయర్ కి వెళ్తున్నారు, అప్పుడు రెన్యువల్ చేసుకోవాలి. ఫస్ట్ ఇయర్ నాకు ఇన్ని మార్క్స్ వచ్చినాయి అని చెప్పి చూపించుకొని రెన్యువల్ చేసుకుంటే సెకండ్ ఇయర్ కూడా మళ్ళీ డబ్బులు పడతాయి. సో ఆ విధంగా అనమాట. సో 9th, 10th, 11th, 12th ఈ 4 years లో పిల్లలు కూడా అప్లై చేసుకుంటే సంవత్సరానికి మీకు ఒక 15,000 వరకు అయితే వాళ్ళు ఇస్తారు. తర్వాత 9th, 12th చదివి ఉండాలి, మినిమం 75% మార్క్స్ కానీ లేదా 7.5 CGPA కానీ వచ్చి ఉండాలి. గ్రేడ్ సిస్టమ్ అయితే 7.5 పర్సెంటేజ్ కనుక ఉంటే మన తెలుగు రాష్ట్రాల పర్సెంటేజ్ కాబట్టి 75%. SC, ST పిల్లలకి ఇక్కడ 65% కానీ 6.5 కానీ వచ్చి ఉండాలి. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పిల్లలకి 60% వచ్చిన చాలు. యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి 3 లక్షల లోపల ఉండాలి. ఫ్యామిలీ ఇన్కమ్, మన ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చేసి యాన్యువల్ సంవత్సరానికి 3 లక్షల లోపల మీ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే మీరు ప్రొడ్యూస్ చేయగలగాలి. సో ఇక్కడ మెరిట్ ప్లస్ ఫైనాన్షియల్ నీడ్ అండ్ నో ఎంట్రన్స్ ఎగ్జామ్. సెలక్షన్ ప్రాసెస్ అనేది మీ ఫ్యామిలీ ఇన్కమ్ ఎంత, మీరు ఎంత బాగా చదువుకున్నారు, ఎంత మంచి మార్క్స్ తెచ్చుకున్నారు, మెరిట్ ని చూస్తారు, ఫైనాన్షియల్ స్టేటస్ చూసి మీకు డైరెక్ట్ గా అమౌంట్ ఇస్తారు, స్కాలర్షిప్ ఇస్తారు తప్ప మీకు ఎటువంటి ఎగ్జామ్స్ ని మళ్ళీ కండక్ట్ చేయడం అనేది ఉండదు. ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అనేది ఈ ఆశ SBI లో ఉండదు. రైట్. దాని తర్వాత అండర్ గ్రాడ్యుయేట్ పిల్లలు అంటే ఎవరు బీటెక్ స్టూడెంట్స్. ఇప్పుడు అండర్ గ్రాడ్యుయేట్ అంటే మన దగ్గర అంతా ఎవరు అన్నారు, బీటెక్ స్టూడెంట్స్ అనమాట. సో ఎవరైతే బీటెక్ స్టూడెంట్స్ ఉన్నారో బీటెక్ స్టూడెంట్స్ కి సంవత్సరానికి 75,000 వస్తాయి, 75,000 వస్తాయి పర్ ఇయర్. మీరు ఎప్పుడు ఎవరు ఎలిజిబుల్ అవుతారంటే స్టూడెంట్స్ పర్సూయింగ్ అండర్ గ్రాడ్యుయేట్ ఎడ్యుకేషన్ ఎట్ అండ్ ఎలిజిబుల్ ఇన్స్టిట్యూషన్స్. సో ఇప్పుడు నేను ఆశాది ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను సార్, ఒక నెల క్రితమే చెప్పొచ్చు కదంటే, ఇప్పుడు దాకా అసలు మనం ఫీజు రీంబర్స్మెంట్ కి ఎలిజిబులే కాదు. అంటే ఫీజు రీంబర్స్మెంట్ కి అప్లై చేసుకుందాం అంటే కూడా అక్కడ డీటెయిల్స్ చూపించలేదని చెప్పి చాలా మంది స్టూడెంట్స్ అంటున్నారు. అంటే సార్ నేను లోపలికి పోతే నాకు ఏ కాలేజ్ అలాట్ అయింది అనేది ఆ డీటెయిల్స్ ఇంకా చూపించట్లేదు సార్ అని అంటున్నారు. ఆల్రెడీ మనకి ఇంటర్నల్ స్లైడింగ్ కూడా ఈరోజు స్టార్ట్ అయిపోయింది, దాని గురించి రేపు ఒక వీడియో చేస్తాను. సో అయితే ఇక్కడ మీరు ఏ ఇన్స్టిట్యూషన్ లో అయితే చదువుతున్నారో ఆ ఇన్స్టిట్యూషన్ కి సంబంధించిన బోనఫైడ్ సర్టిఫికేట్ కూడా ఇక్కడ సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఇందులో మీకు చూపిస్తా డీటెయిల్స్ పోయి మనం అప్లై చేసేటప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు బీటెక్ కాలేజ్ అనేది నీకు ఏదో ఒకసారి MG80 వచ్చింది, మహాత్మా గాంధీ MG80 వచ్చింది అనుకోండి, MG80లో CSE వచ్చింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, కాలేజ్కి వెళ్ళి వాళ్ళ దగ్గర సార్ నేను ఇట్లా అప్లై చేసుకుంటున్నాను, SBI ఆశా స్కాలర్షిప్ అప్లై చేసుకుంటున్నాను, నాకు బోనఫైడ్ ఇవ్వండి అని అడగండి. మీరు ఫీజు రీంబర్స్మెంట్ కూడా బోనఫైడ్ అడుగుతున్నాడు కదా, అట్లనే ఆశా దాంట్లో కూడా మళ్ళీ బోనఫైడ్ సర్టిఫికేట్ అడుగుతాడు. బోనఫైడ్ ఇవ్వండి. స్టడీ సర్టిఫికేట్ అంటే చదువుకున్న తర్వాత నెక్స్ట్ ఇయర్ కి స్టడీ సర్టిఫికేట్ వస్తుంది. ఇప్పుడు ఓన్లీ మనం ఫస్ట్ ఇయర్ లో ఉంటాం కాబట్టి మనకి బోనఫైడ్ ఇస్తాడు. సో బోనఫైడ్ తీసుకొచ్చి ఇక్కడ అప్లోడ్ చేయాల్సి వస్తుంది, కొన్ని డీటెయిల్స్ అడుగుతాయి కాలేజ్ సంబంధించి. సో ఇప్పుడు మీకు కాలేజ్ కూడా ఓకే అయిపోయింది కాబట్టి, ఏ కాలేజ్ లో ఏ గ్రూప్ అనేది మీకు ఓకే అయిపోయింది కాబట్టి నౌ యూఆర్ ఎలిజిబుల్. సో మీరు బోనఫైడ్ తెచ్చేసి ఆ ఇన్స్టిట్యూషన్ పేరుతోటి ఇక్కడ మీరు లాగిన్ అవ్వచ్చు.
తర్వాత కీ రిక్వైర్మెంట్స్ ఉంటాయి కొన్ని, అవి మనం కంపల్సరీగా ఫుల్ఫిల్ చేయాలి. మినిమం 75% వచ్చి ఉండాలి. ఎస్సీ ఎస్టీ పిల్లలకి అయితే 65%, ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితే 60% వచ్చి ఉండాలి. ఫ్యామిలీ ఇన్కమ్ 6 lakhs కంటే తక్కువ ఉండాలండి. ఫ్యామిలీ ఇన్కమ్ అనేది 6 లక్షల లోపలనే ఉండాలి. ఇన్స్టిట్యూషన్స్ మస్ట్ మీట్ ద రిక్వైర్మెంట్ NIRF NAC క్రైటీరియా. అంటే ఇక్కడ NIRF ర్యాంకింగ్ గానీ నాక్ అగ్రిడేషన్ గానీ రెండు ఉండాలి. సో NIRF ర్యాంకింగ్ అనేది చెప్తాను మీ అక్కడ దాదాపుగా 200-300 లోపల ఉంటేనే అలాంటి. అంటే సార్ నాకు మా ఊరు ఉంది సార్, ఒకటి ఊరు పక్కన అక్కడ పొలాలలో ఒక బీటెక్ కాలేజ్ పెట్టారు సార్, అది ఎవరికి తెలియదు సార్, అది ఎవరికి తెలియదు, మరి ఆ కాలేజీలో నేను చదువుతున్నా, నాకు SBI ఆశాలో ఇస్తారా సార్ అంటే అడిగారు. NIRF ర్యాంకింగ్ అంటే అది కొద్దిగా మంచి ఇన్స్టిట్యూషన్ అయి ఉండాలి, మీకు వచ్చిన ఇన్స్టిట్యూషన్ కొంచెం మంచి ఇన్స్టిట్యూషన్ అయి ఉండాలి. అలా ఉన్న ఇన్స్టిట్యూషన్ లో మీరు ఒకవేళ సీట్ పొందినట్లయితే మీకు స్కాలర్షిప్ అనేది వస్తుంది. దాని తర్వాత ఇది చూడండి, టాప్ 300 NIRF ర్యాంకింగ్ ఉండాలి ఓవరాల్. ఇప్పుడు చెప్పాను కదా, NIRF ర్యాంకింగ్ ఆ కాలేజ్కి ఎంత ఉండాలి, టాప్ 300 లోపల ఉండాలి, 300 లోపల ఉండాలి. సార్ మా కాలేజ్కి అసలు NIRF ర్యాంకింగ్ లోనే లేదు సార్ అంటే కాదు, టాప్ లో కాలేజ్ ఉంటేనే ఆ కాలేజ్, అంటే టాప్ 300 కాలేజెస్ లో ఒకటి ఉండాలి. దాని తర్వాత నాక్ ఏ గ్రేడ్ కంపల్సరీగా ఉండాలి, మినిమం ఏ ఉండాలి, ఆర్ ఎబో. నాక్ ఏ ప్లస్ బి ప్లస్ కూడా ఉంటాయి, ఏ ప్లస్ కానీ ఏ కానీ ఉండేది ఉండాలి. అలాంటి దాంట్లోనే మీకు స్కాలర్షిప్ వస్తుంది. సో ఇది ఎవరికండి, బీటెక్ స్టూడెంట్స్ కి లేదా డిగ్రీస్ అవుతున్న స్టూడెంట్స్ కి, బీటెక్ కానీ లేదా డిగ్రీస్ అవుతున్న స్టూడెంట్స్ కానీ ఎవరైనా సరే, అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్. సో మీకు సంవత్సరానికి 75,000 ఇస్తారు, దాని రెన్యువల్ కూడా చేసుకోవచ్చు. దాని తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్స్, పీజీ చేస్తున్న పిల్లలు, ఎంటెక్ కానీ ఎంఎస్ కానీ ఎంఎస్సి కానీ చేస్తున్న వాళ్ళకి సంవత్సరానికి 1,50,000 వరకు వస్తుంది. ఎలిజిబిలిటీ ఏంటంటే ఇక్కడ ఫ్యామిలీ ఇన్కమ్ 6 lakhs కంటే లోపల ఉండాలి, అండ్ 75% మినిమం క్రైటీరియా ఉండాలి. SC ST పిల్లలకి ఏమో కొద్దిగా రిలాక్సేషన్ ఉంటుంది, 65% వచ్చినా సరిపోతుంది. సో ఇక్కడ టాప్ 300 NIRF ర్యాంకింగ్ ఉండాలి, నాకు ఏ కంటే ఎక్కువ ఉండాలి, ఏ లేదా ఏ కంటే ఎక్కువ ఉండాలి. 70% అకాడమిక్ పర్ఫార్మెన్స్, 30% ఇన్స్టిట్యూషన్ NIRF ర్యాంకింగ్ ద్వారా చెక్ చేసుకుని మీరు ఎలిజిబుల్ కాదని చూసుకుంటారు వాళ్ళు. దాని తర్వాత ఐఐటీలో బీటెక్ చేస్తున్న స్టూడెంట్, ఐఐటీలలో బీటెక్ ఎవరైతే చేస్తున్న స్టూడెంట్స్ ఉన్నారో, జాయిన్ అవుతున్న స్టూడెంట్స్ మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. దాదాపుగా 2 lakhs per year, సంవత్సరానికి 2 లక్షల రూపాయలు మీకు స్కాలర్షిప్ అనేది ఇందులో అందుతుంది. సో అండర్ గ్రాడ్యుయేట్ ఐఐటీ అయి ఉండాలి, మినిమం 75% వచ్చి ఉండాలి, అండ్ ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చేసి <= 6 lakhs అయి ఉండాలి. రిలాక్సేషన్ అనేది SC ST పిల్లలకి ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉంటుంది. దాదాపుగా ఇక్కడ మీకు ఇక్కడ 75% బదులుగా 65% అడుగుతారు. రిక్వైర్మెంట్ వచ్చేసి మీకు కంపల్సరీగా JEE అడ్వాన్స్డ్ స్కోర్ కార్డ్ లేదా ర్యాంక్ కార్డ్ కంపల్సరీగా మీకు మీ దగ్గర ఉండాలి. అర్థమవుతుందండి. సో దాదాపుగా 75% అనేది అందరికి ఉంటేనే కదా మీరు ఐఐటీలో క్వాలిఫై అవుతారు. సో వస్తుంది. అది కాకుండా అడ్వాన్స్డ్ స్కోర్ కార్డ్ కానీ ర్యాంక్ కార్డ్ కానీ ఏదో ఒకటి ప్రొడ్యూస్ చేయాలి, వాళ్ళకి ప్రూఫ్ ఇవ్వాలి. దాని తర్వాత మెడికల్ స్టూడెంట్స్, MBBS స్టూడెంట్స్ ఎవరైతే ఇప్పుడు MBBS స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, MBBS స్టూడెంట్స్ కి పర్ యానం సంవత్సరానికి 2 లక్షల వరకు స్కాలర్షిప్ అందుతుంది. సో ఇప్పుడు ఎవరైతే MBBS అవుతున్న పిల్లలు ఉన్నారో, జాయిన్ అయిన పిల్లలు ఉన్నారో, మీరు ఇప్పుడు దాన్ని అప్లై చేసుకోవచ్చు. సో స్టడింగ్ ఎట్ ఎయిమ్స్ కానీ లేదా టాప్ 50 NIRF ర్యాంక్ ఉన్న మెడికల్ కాలేజ్ లో చదువుతున్న పిల్లలకి మాత్రమే ఈ ఎలిజిబిలిటీ ఉంది. మినిమం 75% ఉంటుంది, ఫ్యామిలీ ఇన్కమ్ <= 6 lakhs ఉండాలి, వ్యాలిడ్ నీట్ స్కోర్ కార్డ్ కూడా వాళ్ళకి మనం చూపించాలి. దాని తర్వాత రిలాక్సేషన్ వచ్చేసి SC ST పిల్లలకి 65%, ఫిజికల్ హ్యాండిక్యాప్ పిల్లలకి 60% అంటే 75% మార్క్స్ కాకుండా మినిమం 65-60 ఉన్నా కానీ ఎలిజిబుల్ అవుతారు. దాని తర్వాత IIM లో MBA చేద్దాం అనుకున్న పిల్లలు ఎవరైతే ఉంటున్నారు, చేస్తున్న పిల్లలు ఉన్నారు వచ్చిన వాళ్ళు, సో ఇప్పుడు MBA కనుక మీరు IIM లో జాయిన్ అయితే మీరు ఎలిజిబుల్ అనమాట. క్యాట్ స్కోర్ కార్డ్ కంపల్సరీగా చూపించాలి. అక్కడ డాక్యుమెంట్స్ లో క్యాట్ స్కోర్ కార్డు, గ్రాడ్యుయేషన్ మార్క్ షీట్, తర్వాత ప్రీవియస్ ఇయర్ మార్క్ షీట్, ఫీ స్ట్రక్చర్, ఆ కాలేజ్ మీరు చదువుతున్న కాలేజ్ ఫీ స్ట్రక్చర్, లేటెస్ట్ ఉన్న ఫీ రిసీట్, ఇన్కమ్ ప్రూఫ్, బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా మీకు చెప్తాను. సో IIM లో MBA చదివే పిల్లలకి సంవత్సరానికి 5 లక్షల రూపాయలు ఇస్తారట, 5 lakh rupees ఇస్తారు ఎవ్రీ ఇయర్ స్కాలర్షిప్. దాని తర్వాత ఓవర్సీస్, వేరే కంట్రీస్ లో, అదర్ కంట్రీస్ లో, ఓవర్సీస్ అంటే ఏంటండి, అదర్ కంట్రీస్ లో ఎవరికైతే సీట్లు వచ్చాయో, మంచి మంచి యూనివర్సిటీలలో ఎవరికైతే వచ్చాయో వాళ్ళకి సంవత్సరానికి 20 లక్షల వరకు కూడా స్కాలర్షిప్ ఇస్తుంది SBI. స్కాలర్షిప్ అంటే లోన్ కాదండి, ఇది స్కాలర్షిప్ ఇచ్చేస్తే అంతే, మనకి మనం రిటర్న్ చేసేది ఉండదు. సంవత్సరానికి 20 లక్షల స్కాలర్షిప్ వరకు అందే అవకాశం ఉంది. SC ST పిల్లలకి మాత్రమే ఇస్తారు. సో ఎలిజిబిలిటీ, సో హయ్యర్ లెవెల్ స్టడీస్ అబ్రాడ్, వేరే కంట్రీస్ లో మంచి మంచి ఇన్స్టిట్యూషన్ లో చదువుకుంటున్న వాళ్ళకి మాత్రమే. అంటే టాప్ QS అనేది ఒక కోడింగ్ సారీ, ఇప్పుడు మనకి NIRF ర్యాంకింగ్ ఎట్లనో ఇది క్వార్కెటైల్ సంథింగ్ ఏదో ఉంటుంది, సైమన్స్ అని చెప్పి. సో క్వాకటైల్ అట్టుంది, క్వాకటైల్ సైమన్స్ సంథింగ్ ఉంటుంది, అది ఒక ర్యాంకింగ్ అనమాట. QS ర్యాంకింగ్ ఇంటర్నేషనల్ లో ఉంటుంది, అది ఇంటర్నేషనల్ లెవెల్ ఉంటుంది. సో దాంట్లో టాప్ 200 లోపల ఉండాలి. ఉంటే అప్పుడు అలాంటి ఇన్స్టిట్యూషన్ లో మీరు జాయిన్ అవుతూ ఉంటే ఆ ఇన్స్టిట్యూషన్ లో మీరు పోతున్నారు కాబట్టి మీకు 20 lakhs వరకు స్కాలర్షిప్ ఉంటుంది. డాక్యుమెంట్స్ మీరు పాస్పోర్ట్ ఇవ్వాలి, అడ్మిషన్ లేదా ఆఫర్ లెటర్ ఉంటుంది, అది సబ్మిట్ చేయాలి. గ్రాడ్యుయేషన్ మార్క్ షీట్, డిగ్రీ సర్టిఫికేట్, ఫీ స్ట్రక్చర్, వీసా, ఇన్కమ్ ప్రూఫ్, బ్యాంక్ పాస్బుక్, ఎంట్రన్స్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ స్కోర్స్ వేర్ అప్లికేబుల్, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లో వచ్చిన మార్క్ షీట్ ని కూడా వాళ్ళకి ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది, ఇవన్నీ కూడా. సో అయితే ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను, క్లాస్ 9 and 12 పిల్లలకి 3 lakhs బిలో పర్ యానం ఉండాలి, 3 లక్షల కంటే తక్కువ ఉండాలి ఇన్కమ్. అప్పుడే 9th నుంచి 12th మధ్యలో ఉన్న పిల్లలకి మీరు స్కాలర్షిప్ కి ఎలిజిబుల్ అవుతారు. అదే కొద్దిగా హైయర్ ఎడ్యుకేషన్స్ లైక్ బీటెక్ కానీ పీజీలు కానీ హైయర్ ఎడ్యుకేషన్స్ కి అయితే 6 lakhs బిలో ఉన్నా కానీ మీరు ఎలిజిబుల్ అవుతారు. 6 lakhs బిలో ఉన్న ఇన్కమ్, మీ ఫ్యామిలీ ఇన్కమ్, మీరు ఎలిజిబుల్ అవుతారు. 50% ఫిమేల్ రిజర్వేషన్ కూడా ఉందండి, 50% వరకు ఫిమేల్ రిజర్వేషన్ కూడా
ఉంది ఇందులో. దాని తర్వాత కంపల్సరీగా నాకు ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ ఉండాలంటే అవసరం లేదు. అంటే ఎస్బీఐ వాళ్ళు మనకి ఆశా స్కాలర్షిప్ ఇస్తున్నారు కాబట్టి కంపల్సరీగా నా దగ్గర ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే అట్లేం అవసరం లేదు. వేరే అకౌంట్ ఉన్నా కానీ ప్రాబ్లం లేదు. కానీ కంపల్సరీగా మీ దగ్గర ఒక ప్రాపర్ అకౌంట్ నెంబర్ అనేది ఉండాలి. ఉంటే అందులో పడతాయి అనమాట. ఆ డీటెయిల్స్ అనేది కంపల్సరీగా మనం అడుగుతారు, కంపల్సరీగా తీసుకోవాలి. ఫర్ మైనర్స్ ఏ జాయింట్ అకౌంట్ విత్ పేరెంట్ ఈజ్ యాక్సెప్టబుల్. సార్ నేను మైనర్ సార్, మైనర్ దాంట్లో నాకు మైనర్ అకౌంట్ నెంబర్ కూడా తీసుకోవచ్చు, లేదా మైనర్ ఉంటే పేరెంట్స్ తోటి జాయింట్ అకౌంట్ కూడా తీసుకోవచ్చు. నా దగ్గర జాయింట్ అకౌంట్ ఉంది సార్ అంటే జాయింట్ అకౌంట్ కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఓకేనా? బట్ కంపల్సరీగా స్టూడెంట్ పేరు మీదనే బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలి. ఓకే, రైట్. దాని తర్వాత ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం అవుతుంది సార్ అంటే రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ కావాలి, ఐడెంటిటీ ప్రూఫ్ అంటే దాదాపుగా ఆధార్ కార్డు కానీ ఇలాంటి, తర్వాత ఫ్యామిలీ ఇన్కమ్ సర్టిఫికేట్ కొత్తగా ఫైనాన్షియల్ ఇయర్ April 1, 2026 తర్వాత అయి ఉండాలి. దాని తర్వాత ప్రీవియస్ ఆర్ లేటెస్ట్ మార్క్ షీట్, మీరు ఇంటర్మీడియట్ అప్లై చేస్తూ ఉంటే 10th క్లాస్ మార్క్ షీట్, మీరు బీటెక్ అప్లై చేస్తూ ఉంటే ఇంటర్ కి సంబంధించిన మార్క్ షీట్, ఆ ప్రీవియస్ లేటెస్ట్ మార్క్ షీట్ ఇవ్వాలి. తర్వాత బోనఫైడ్ సర్టిఫికేట్స్ ఆర్ ఇన్స్టిట్యూషన్ ఐడి, మీరు ఇప్పుడు ఎక్కడైతే బీటెక్ చదువుదామని అనుకుంటున్నారో అక్కడ బోనఫైడ్ తీసుకోవాలి, లేదా వాళ్ళ ఇన్స్టిట్యూషన్ ఐడి అన్న తీసుకోవాలి. ఇక్కడ కంపల్సరీగా ఆ ఫోటోని అప్లోడ్ చేయమని అడుగుతారు. తర్వాత బ్యాంక్ పాస్బుక్, మోస్ట్లీ ఎస్బీఐ తీసుకుంటే ఇంకా మంచిది, సూపర్ బ్యాంక్ కదా. దాని తర్వాత SC, ST, OBC, EWS పిల్లలు అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పిల్లలు అయితే మీరు ఆ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ కూడా ప్రొడ్యూస్ చేయాలి. ఫీజ్ రిసీట్ కానీ ఫీజ్ స్ట్రక్చర్ కానీ కంపల్సరీగా అప్లోడ్ చేయాల్సి వస్తుంది. మీ కాలేజ్ ఇప్పుడు జాయిన్ కాబోయే కాలేజ్ కానీ స్కూల్ కానీ ఏదైనా ఉన్నదో దాని యొక్క ఫీజ్ స్ట్రక్చర్, మీరు చదవబోయే దాని యొక్క చదువు యొక్క ఫీజ్ స్ట్రక్చర్, దాని PDF ని మీరు అప్లోడ్ చేయాల్సి వస్తుంది. నీట్ కానీ JEE అడ్వాన్స్డ్ కానీ పిల్లలు కానీ కేటగిరీ IIM చదువుకునే పిల్లలు వాళ్ళు కంపల్సరీగా స్కోర్ కార్డ్ ని ప్రొడ్యూస్ చేయాలి. దాని తర్వాత పాస్పోర్ట్, ఆఫర్ లెటర్, వీసా, ఎవరు ఓవర్సీస్ వేరే కంట్రీస్ లో చదువుకుందాం అనుకుంటున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీగా ఇవైతే ప్రొడ్యూస్ చేయాలి. సరే, హౌ టు అప్లై, ఏ విధంగా అప్లై చేయాలి సార్ అంటే సింపుల్ అండి. SBI ఆశా స్కాలర్షిప్ పోర్టల్ ఉంటుంది, అందులోకి పోండి. ఫస్ట్ SBI ఆశా స్కాలర్షిప్ అనుకుంటగానే మీకు పోర్టల్ ఓపెన్ అయిపోతుంది, డైరెక్ట్ గా నేను చూపిస్తాను కూడా. తర్వాత లాగిన్ అని ఉంటుంది, లేదా అప్లై అవ్వని ఉంటుంది. అక్కడ పోయి మీరు ఫస్ట్ అప్లై చేసుకోవడానికి లాగిన్ అవ్వాల్సి వస్తుంది. యూజ్ ద ఎలిజిబిలిటీ చెక్కర్, అసలు మీరు ఎలిజిబుల్ అవుతారా లేదా, మీ కండిషన్స్ అన్ని అందులో రాయండి. ఇక మొత్తం ఒక 10 పేజీలు ఫిల్అప్ చేసిన తర్వాత ఎలిజిబుల్ కాదని తెలిస్తే ఎట్లా, ముందల్నే కొన్ని చెక్కింగ్ చేసుకునేది ఉంటుంది లోపల. మీరు ఫ్యామిలీ ఇన్కమ్ పెట్టి, మీకు వచ్చిన మార్క్స్ పెట్టి, మీ క్యాస్ట్ పెట్టి అన్ని దాంట్లో అప్లోడ్ చేసి కొన్ని డీటెయిల్స్ మీరు కొట్టిన తర్వాత వెదర్ యువర్ ఎలిజిబుల్ ఆర్ నాట్ అనేది కూడా చెప్తుంది అది. సో చెక్ చేసుకోండి. నువ్వు ఎలిజిబుల్ అయినావు అనుకోండి, సెలెక్ట్ యువర్ స్కాలర్షిప్ కేటగిరీ. ఎస్, నువ్వు 9th, 10th, 11th, 12th, లేదా బీటెక్, పీజీయా, MBBS, ఐఐటీలో బీటెక్ ఏందో సెలెక్ట్ చేసుకో. తర్వాత ఫిల్ యువర్ అప్లికేషన్, ఇక అప్లికేషన్ ఫిల్ చేసుకుంటూ వెళ్ళడం మొదలు పెట్టండి. డాక్యుమెంట్స్ అడుగుతుంది, ఆ డాక్యుమెంట్స్ అన్ని రెడీగా పెట్టుకొని అప్లోడ్ చేసుకోండి. మీకు ఇందాక ఆల్రెడీ డాక్యుమెంట్స్ ఏమేం కావాలో చూపించాను, ఆ డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోండి. ఎలా అంటే స్కాన్ చేసి పెట్టుకోండి. తర్వాత అప్లోడ్ అయిపోయిన తర్వాత రివ్యూ ఉంటుంది, యాక్సెప్ట్ టర్మ్స్ కండిషన్స్ ఉంటుంది, ఓకే చేస్తారు. చేసిన తర్వాత సబ్మిట్ కొట్టేస్తే మీ అప్లికేషన్ సబ్మిట్ అయిపోద్ది. దాని తర్వాత అప్లికేషన్ సబ్మిట్ అయిపోయిన తర్వాత దర్ ఇస్ అ ప్రాసెస్. ఆ ప్రాసెస్ ఏందో కూడా చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ ఇగో ఇది www.sbasha.scholarship.com.in అని కొడితే మీకు ఇది వెబ్సైట్ అనమాట. కొట్టగానే మీకు ఇలా ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ చూపించుకుంటూ వెళ్తున్నాను ఎట్లా అప్లై చేయాలనేది. ఇలా ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు ఎలిజిబిలిటీని చెక్ చేసుకోవాలంటే చెక్ చేసుకోవచ్చు. అసలు చెకింగ్ అనమాట, మీరు ఎలిజిబులా కాదా అనేది చెక్ చేసుకోవడానికి ఒకసారి అందులో పోయి చెక్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ మీరు అప్లై నౌ మీద కొడతారు. అప్లై నౌ మీద కొట్టారు, కొట్టగానే మీకు ఈ విధంగా ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది అనమాట. మీరు ఫస్ట్ నేమ్, మీ నేమ్ ఏంది, లాస్ట్ నేమ్ ఏంది. ఇప్పుడు నా పేరు కిరణ్ కుమార్ తుడిమళ్ళ. సో ఫస్ట్ నేమ్ వచ్చేసి నాది కిరణ్ కుమార్. ఆధార్ కార్డు మీద ఎట్లా ఉందో అట్లా, ఆధార్ కార్డు మీద ఎట్లా ఉందో అట్లా కిరణ్ కుమార్. ఇంటి పేరు నాది లాస్ట్ లో ఉంటుంది, ఇంటి పేరు తుడిమళ్ళ. కొంతమందికి ఫస్ట్ ఇంటి పేరు ఉండి తర్వాత ఇది ఉంటుంది. సో కాబట్టి ఫస్ట్ రాసి తర్వాత ఈ పేరు రాయండి. ఓకేనా? నెక్స్ట్ ఈమెయిల్ అడ్రస్, కంపల్సరీగా ఈమెయిల్ అడ్రస్ అడుగుతుంది. ఈమెయిల్ అడ్రస్ ఇప్పుడు బీటెక్ వెళ్తున్న స్టూడెంట్స్ కంపల్సరీగా ఇప్పటిదాకా ఈమెయిల్ లేకపోతే క్రియేట్ చేసుకోండి, చాలా అవసరం పడుతుంది మీకు. ఒక పాస్వర్డ్ ని మీరు క్రియేట్ చేయాలి, 8 క్యారెక్టర్స్ ఉండాలి పాస్వర్డ్. ఆ పాస్వర్డ్ ని రీఎంటర్ చేయమంటది. ఇక్కడ కండిషన్స్ ఉంటాయి. ఐ అగ్రీ ద SBI స్కాలర్షిప్ టర్మ్స్ అండ్ కండిషన్స్ పాలసీ అండ్ కన్సెంట్ టు ప్రాసెసింగ్ ఆఫ్ మై ఇన్ఫర్మేషన్ ఉంటుంది. యూ కెన్ సెండ్ మీ ప్రమోషనల్ ఈమెయిల్స్ అండ్ SMS రిగార్డింగ్ అప్కమింగ్ స్కాలర్షిప్ ఇన్ ద ఫ్యూచర్. అంటే మీరు దీన్ని టిక్ చేయొచ్చు, టిక్ చేయకుండా కూడా ఉండొచ్చు, యాజ్ యువర్ విష్, మీ ఇష్టం. బట్ ఈ ఫస్ట్ మాత్రం కంపల్సరీగా టిక్ చేయాల్సి వస్తుంది. వచ్చిన తర్వాత ఇది క్రియేట్ అకౌంట్ అనేది ఎనేబుల్ అవుతుంది. దీని మీద కొట్టగానే ఎనేబుల్ అవుతుంది అనమాట క్రియేట్ అకౌంట్. సో ఎనేబుల్ అయిన తర్వాత లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మీకు పాస్వర్డ్ కూడా ఉంది కదా, ఇప్పుడు మీరు ఆల్రెడీ పాస్వర్డ్ కూడా క్రియేట్ చేసుకున్నారు, ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చారు, కథం రైట్. సో ఇక్కడ సైన్ ఇన్ ఉంటుంది, క్రియేట్ అకౌంట్ ఉంటుంది. మీరు ఇక్కడ అకౌంట్ ని క్రియేట్ చేసుకుంటున్నారు కదా, చేసుకున్నారు, అయిపోయింది. లోపలికి పోయిన తర్వాత రెన్యువల్ చేస్తున్నారా లేదా ఫ్రెష్ అప్లికేషన్స్ అని అడుగుతుంది. చూసారా, బీటెక్ ఫస్ట్ ఇయర్ లో ఇప్పుడు మీకు ఫ్రెష్ అప్లికేషన్, మీరు సెకండ్ ఇయర్ పోయిన తర్వాత అది రెన్యువల్ అవుతుంది, మళ్ళీ ఒకసారి రెన్యువల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఫస్ట్ ఇయర్ లో స్కాలర్షిప్ అప్లై అయ్యి ఉంటే వచ్చి ఉంటే సెకండ్ ఇయర్ కి మీరు రెన్యువల్, థర్డ్ ఇయర్ కి రెన్యువల్, ఫోర్త్ ఇయర్ కి రెన్యువల్ చేసుకుంటే పోవాలి, మళ్ళీ ఫ్రెష్ గా అప్లై చేయాల్సిన అవసరం లేదు. సరే, ఫ్రెష్ అప్లికేషన్ మీద కొట్టారు, స్టార్ట్ నౌ అని ఉంటుంది. స్టార్ట్ నౌ మీద కొట్టారు, కొట్టగానే మీకు ఇక మొత్తం 10 స్టెప్పులు ఉంటాయండి. 10 స్టెప్స్ ఉంటాయి. 1 by 1 మీకు చూపించుకుంటా వెళ్తారు. ఇక్కడ స్కాలర్షిప్ ఫస్ట్ స్టెప్ అవుట్ ఆఫ్ 11 స్టెప్స్ లో ఇది ఒకటి అనమాట.
స్కాలర్షిప్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఫ్యామిలీ డీటెయిల్స్, రెఫరెన్స్ డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్, అడిషనల్ డీటెయిల్స్, డాక్యుమెంట్ డీటెయిల్స్, వెరిఫై యువర్ డీటెయిల్స్, డిక్లరేషన్ అండ్ కన్సెంట్ అని చెప్పి ఇట్లా రకరకాలుగా మీకు ఇక్కడికి వస్తాయి. ఇవన్నీ కూడా 11 స్టెప్స్ అనమాట. మనం 1 by 1 చేసుకుంటే వెళ్ళిపోవాలి. స్కాలర్షిప్ డీటెయిల్స్ అని ఉంటుంది. మీరు ఏ స్కాలర్షిప్ కి అప్లై చేస్తున్నారో మీకు తెలియకపోతే మీరు ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పా, మీరు 9th క్లాస్ స్టూడెంట్ అయితే 10th క్లాస్ కి అప్లై చేసుకోవాలి. అంటే 10th క్లాస్ చదువుతున్నారు అనుకోండి, ఇప్పుడు 9th క్లాస్ అయిపోయి 10th క్లాస్ కి వచ్చారు, 10th క్లాస్ యొక్క స్కాలర్షిప్ అప్లై చేసుకోవాలి. మీరు ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయి బీటెక్ కి వెళ్తున్నారు కదా, బీటెక్ అంటే అండర్ గ్రాడ్యుయేట్ అంటారు బీటెక్. సో ఇక్కడ బీటెక్ స్టూడెంట్స్, ఇక్కడ స్కూల్ స్టూడెంట్ అంటే మీరు 9th క్లాస్ కావచ్చు, 10th క్లాస్ కావచ్చు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ కావచ్చు, ఇంటర్ సెకండ్ ఇయర్ కావచ్చు, మీరు ఇక్కడ అప్లై చేసుకోవాలి. బీటెక్ స్టూడెంట్స్ అయితే ఇక్కడ, పీజీ స్టూడెంట్స్ ఇక్కడ, మెడికల్ అంటే ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఇక్కడ, ఐఐటీలో జే అడ్వాన్స్ ద్వారా వెళ్ళిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ, బీటెక్ పిల్లలు ఇక్కడ, ఐఐఎం ఎంబీఏ చేసే వాళ్ళు ఇక్కడ, ఓవర్సీస్ వేరే కంట్రీస్ వాళ్ళు ఇక్కడ. సో దాదాపుగా మనకు తెలిసిన పిల్లలు, మన ఛానల్లో ఉన్న పిల్లలు ఐదర్ ఇక్కడ కానీ లేదా ఇక్కడ కానీ ఉంటారు. సో 12th క్లాస్ 11th క్లాస్ చదువుతున్న పిల్లలు మీరు దీని మీద స్కూల్ మీద క్లిక్ చేయండి, లేదా బీటెక్ చదువుతున్న పిల్లలు అండర్ గ్రాడ్యుయేట్ మీద క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక దాని మీద క్లిక్ చేశాను, ఫస్ట్ స్టెప్ అయిపోయింది, రెండో స్టెప్ లోకి పోయినాం. దీంట్లో పర్సనల్ డీటెయిల్స్ అడుగుతుందండి అండి. ఇక్కడ మీ నేమ్, ఫస్ట్ నేమ్ యాజ్ ఆన్ ఆధార్ కార్డ్ మీద ఏ విధంగా అయితే ఉందో ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఇందాక ఆల్రెడీ మనం లాగిన్ అయ్యేటప్పుడు ఒక అకౌంట్ ని క్రియేట్ చేసేటప్పుడు ఈ రెండు కొట్టాము, సో కొట్టేసేయండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ద 10th క్లాస్ మెమో ఏదైతే ఉంటుందో అది మీరు పెట్టండి, డేట్ ఆఫ్ బర్త్. సో యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ చెప్పాను కదా, 9th 10th 11th 12th అయితే 3 lakhs లోపల ఉండాలి. బీటెక్ గానీ ఇంకా మిగతా వాటికి అయితే 6 lakhs లోపల ఉన్నా కానీ ఇన్కమ్ సరిపోతుంది, అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఈమెయిల్ ఐడి మీరు కొట్టారు, సో ఈమెయిల్ ఐడి కొట్టాము. తర్వాత ఫోన్ నెంబర్ అడుగుతుంది, ఫోన్ నెంబరు, వాట్సాప్ నెంబరు, ఫోన్ నెంబరు కొన్నిటికి వాట్సాప్ ఉండదు, లేకపోతే వాట్సాప్ నెంబర్, రెండు సేమ్ అయిన ప్రాబ్లం లేదు. తర్వాత ఆల్టర్నేటివ్ ఫోన్ నెంబర్ అడుగుతుంది, ఇవ్వండి. తర్వాత జెండర్ ఏంటి, మేలా ఫిమేలా కొట్టండి. తర్వాత క్యాస్ట్ కేటగిరీ దీని కొడితే చూపిస్తుంది మీకు, ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఇవన్నీ చూపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. తర్వాత ఈ పీడబ్ల్యూ డి ఉందా, ఫిజికల్ హ్యాండిక్యాప్ అని అడుగుతుంది, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. తర్వాత పేరెంటల్ స్టేటస్ ఏంటి అని అడుగుతుంది, సో పేరెంటల్ స్టేటస్ మీద కొట్టి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నెంబర్ ఆఫ్ సిబ్లింగ్స్, ఎంతమంది అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అని అడుగుతుంది, ఇక్కడ మీరు ఎంతమంది ఉంటే అంతమంది రాయండి. తర్వాత అపార్ ఐడి ఇఫ్ అవైలబుల్ గా ఉంటే రాయండి. సో దాదాపుగా అందరికీ ఆధార్ ఐడి ఉంటుంది కాబట్టి అవసరం లేదు. దాని తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ అని కొడతారు. నెక్స్ట్ స్టెప్ 3కి వెళ్ళింది, స్టెప్ 2 అయిపోయింది, ఇప్పుడు స్టెప్ 3కి వెళ్ళింది. సో స్టెప్ 3లో ఏంటంటే పర్మనెంట్ అడ్రస్ అడుగుతుంది అండ్ కరస్పాండెన్స్ అడ్రస్ అడుగుతుంది. ఇదేమో పర్మనెంట్ అంటే మీ ఓన్ హౌస్ ఉంటుంది కదా, మీ అమ్మ నాన్న ఉండేది, అది ఇవ్వండి. ఇక్కడ మీరు ఒకవేళ బీటెక్ ఏదైనా కాలేజీలో చేస్తున్నారు అనుకోండి, అక్కడ ఏదైనా రూమ్ లో ఉండడం, హాస్టల్లో ఉండడం, లేదా కాలేజ్ హాస్టల్లో ఉండడం ఉంటే అక్కడ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అక్కడ అడ్రస్ అది ఇవ్వండి. సో నాకు తెలిసినంత వరకు అయితే మీరు ఇది సేమ్ మీ ఇంటి దగ్గర మీ ఓన్ హౌస్ ఉంటుంది కదా, ఆ అడ్రస్ ఇవ్వడం బెటర్. మొత్తం అడ్రస్ లేదు, స్టేట్, డిస్ట్రిక్ట్, సిటీ, పిన్ కోడ్ అని అడుగుతుంది. ఒకవేళ ఈ అడ్రస్ సేమ్ అయితే ఇక్కడ టిక్ కొట్టండి, కరస్పాండెన్స్ అడ్రస్ సేమ్ యాజ్ ద పర్మనెంట్ అడ్రస్ అని వస్తుంది, అది కూడా ఓకే అయిపోద్ది. అయిపోయిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ కొడతారు. స్టెప్ 3 కూడా అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ 4 లోకి పోయినాం. ఇక్కడ ఇక మీ స్టడీ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అని అడుగుతుందండి. క్లాస్ 10th ఎస్ఎస్సి డీటెయిల్స్ అనమాట, అంటే స్కూల్ స్టేట్ ఏ స్టేట్ లో ఉంది, స్కూల్ టైప్ అయింది, గవర్నమెంట్ ప్రైవేట్ లో అడుగుతుంది. తర్వాత స్కూల్ నేమ్ ఏంటి అడుగుతుంది, స్కూల్ ఏ డిస్ట్రిక్ట్ లో ఉంది, బోర్డు ఏ బోర్డు కిందకి వస్తుంది, మరి అంటే సిబిఎస్ఈయా లేదా తెలంగాణ బోర్డా, ఆంధ్రప్రదేశ్ బోర్డా, ఇట్లా రాయాలి. దాని తర్వాత గ్రేడింగ్ సిస్టమ్, అంటే పర్సంటేజ్ ఉంటుందా, సిజిపిఏనా జీపీఏనా ఏందని అడుగుతుంది. సెక్యూర్డ్ మార్క్స్ ఎన్ని, టోటల్ ఎన్ని మార్క్స్ వచ్చాయి నీకు, మాక్సిమం ఎన్ని మార్క్స్ ఎగ్జామ్ పెడతారు. ఇప్పుడు 10th క్లాస్ పిల్లలు అనుకోండి 600 తెలంగాణ పిల్లలు, అదే ఆంధ్రప్రదేశ్ పిల్లలు 600, అదే ఒకవేళ సిబిఎస్ఈ పిల్లలు అయితే 500 అని రాస్తారు. తర్వాత పర్సంటేజ్ ఎంత వచ్చింది, ఇయర్ ఆఫ్ పాసింగ్, ఏ ఇయర్ లో పాస్ అయ్యావు. ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయిన పిల్లలు, బీటెక్ పోతున్న పిల్లలు, మీరు ఇంటర్ ఎప్పుడు పాస్ అయ్యారు, 2026 2026 అని రాయాలి. తర్వాత క్లాస్ 12 డీటెయిల్స్ అడుగుతుంది, సారీ ఇది 10th క్లాస్ ఎప్పుడు పాస్ అయ్యారని అడుగుతుంది. 10th క్లాస్ మీరు 2024లో పాస్ అయ్యారు కాబట్టి ఇంటర్మీడియట్ మీరు 2026లో పాస్ అయినట్టు, అంతే కదా. సో 2024 పెడతారు. తర్వాత 12th క్లాస్ కి సంబంధించిన డీటెయిల్స్ అని అడుగుతుంది, స్కూల్ లేదా కాలేజ్ పేరేంటి, డిస్ట్రిక్ట్, స్ట్రీమ్ ఏంది, ఎంపీసీ బైపీసీ, తర్వాత బోర్డు ఏంది, గ్రేడింగ్ సిస్టమ్ ఏంది, సెక్యూర్ మార్క్స్, టోటల్ మార్క్స్, పర్సంటేజ్, ఇయర్ ఆఫ్ పాసింగ్ 2026 వస్తుంది ఇక్కడ, అయిపోయింది. దాని తర్వాత కరెంట్ కోర్సు, గ్రాడ్యుయేషన్. ఇప్పుడు మనం చదువుకోవాలనుకుంటున్న బీటెక్ కి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ పెట్టాలి. ఇన్స్టిట్యూషన్ నేమ్, సార్ నాకు మహాత్మా గాంధీ ఎంజీఐటీ వచ్చింది, లేదా కేఎంఐటీ కేశవ మెమోరియల్ వచ్చింది, అది ఇక్కడ మీరు టైప్ చేయండి. తర్వాత ఇన్స్టిట్యూషన్ స్టేట్ తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో ఉంది, లేదా ఇన్స్టిట్యూషన్ డిస్ట్రిక్ట్ ఏ డిస్ట్రిక్ట్ లో ఉంది. తర్వాత డీన్ పేరేంది, మీ హెచ్ఓడి కానీ మీ డీన్ ఉన్నారు కదా కాలేజ్ కి, ఆయన పేరేంది. ఇన్స్టిట్యూషన్ కాంటాక్ట్ నెంబర్, ఆ కాలేజ్ యొక్క కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి. ఎవరైతే వీళ్ళు కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కునే ఏమైనా డౌట్ ఉన్నా నిజమా కాదా తెలుసుకోవడానికి అన్ని కూడా ఫిల్ చేస్తారు. ఇన్స్టిట్యూషన్ ఈమెయిల్ ఐడి, మీకు కేఎంఐటీ వస్తే వాళ్ళకి అఫీషియల్ ఈమెయిల్ ఐడి ఉంటుంది, దాన్ని ఎంటర్ చేయండి. స్ట్రీమ్ లేదా స్పెషలైజేషన్ ఏంది, కంప్యూటర్ సైన్స్ ఏఎంఎల్ ఇవన్నీ కూడా. తర్వాత కరెంట్ అకాడమిక్ ఇయర్ ఏది, ఫస్ట్ ఇయరా, సెకండ్ ఇయరా, థర్డ్ ఇయరా, ఫోర్త్ ఇయరా, ఫస్ట్ ఇయర్ అని రాశారు. కోర్సు డ్యూరేషన్ ఎంత, కోర్సు డ్యూరేషన్ కూడా ఇక్కడ అడుగుతుంది, ఇచ్చేయండి. ప్రీవియస్ ఇయర్ సెక్యూర్డ్ మార్క్స్, లాస్ట్ ఇయర్ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి. సో ఇవి కంపల్సరీ మనం ఇవ్వాల్సిన డీటెయిల్స్ అనమాట. ఇక్కడ స్టార్ మార్కులు ఉన్నంత వరకు కంపల్సరీగా ఇవ్వాలి. ప్రీవియస్ ఇయర్ పర్సంటేజ్ అడుగుతుంది, ట్యూషన్ ఫీజు అడుగుతుంది, ఎంత సార్ నాకు 150,000 ఉందంటే 150,000 కొట్టేయండి.
అదర్ ఫీజు ఇంకేమైనా వేరే ఫీజులు కూడా మన దగ్గర వసూలు చేస్తున్నారంటే అది కూడా కొట్టేసేయండి. కొట్టేసి డిగ్రీ ఏ డిగ్రీ మీరు ఈ డీటెయిల్స్ అన్ని కూడా ప్రతి ఒక్కటి కూడా మీరు ఇక్కడ ఫిల్ చేసుకుంటా వెళ్ళిపోండి. ఇయర్ ఆఫ్ పాసింగ్ అనేది దాదాపుగా మీకు 2026 అనే వస్తుంది. దాని తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇయర్ ఆఫ్ పాసింగ్ అంటే నాకు తెలిసి 2027 లో సెమిస్టర్, ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్ కాబట్టి మీరు ఇక్కడ క్లిక్ చేసి చూడండి. మీకు ఏమైనా ఇయర్ చూపిస్తే ఆ ఇయర్ బట్టి సెలెక్ట్ చేసుకోండి. రైట్. దాని తర్వాత స్టెప్ 5 లోకి వచ్చారు. ఫ్యామిలీ డీటెయిల్స్ అడుగుతుందండి. సో ఇక్కడ ఫ్యామిలీ డీటెయిల్స్ లో రిలేషన్ ఏంది అసలు, ఇగో ఫాదర్ అని పెట్టారు. ఇక్కడ ఫాదర్ పేరు రాస్తారు. తర్వాత క్వాలిఫికేషన్ ఏంది ఫాదర్ది, వాళ్ళ ఆక్యుపేషన్ ఏంది, మొబైల్ నెంబర్ ఏంది ఫాదర్ది, వాళ్ళ యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉంది అది రాయండి. రాసి యాడ్ ఏ సెకండ్ గార్డియన్, మీ మదర్ గురించి కూడా రాద్దాం అనుకుంటే సెకండ్ గార్డియన్ కొట్టండి. లేకపోతే ఒక డీటెయిల్స్ మా ఫాదర్ ఇవ్వాలనుకుంటే ఓకే కొట్టేసి సేవ్ అండ్ కంటిన్యూ అని కొట్టండి. సేవ్ అండ్ కంటిన్యూ కొట్టారు. కొట్టిన తర్వాత 6th స్టెప్ ఓపెన్ అయింది. ఇందులో రిఫరెన్స్ అడుగుతుంది అనమాట, ఎవరిదైనా డీటెయిల్స్, ఫుల్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ కాలేజ్ లో ఉన్న ఒక టీచర్, లెక్చరర్ లేదా ప్రిన్సిపల్ ఎవరిదైనా ఒకరిది ఒక రిఫరెన్స్ ఇవ్వండి. ఆ రిఫరెన్స్ ఇచ్చారు, మొబైల్ నెంబరు, రిలేషన్ ఏంది, లేదా మీ ఫ్రెండ్ ఉన్నారు, మీ బాబాయ్ ఉన్నాడు, పెదనాన్న ఉన్నాడు, మీ అన్నయ్య ఉన్నాడు, ఎవరన్నా వాళ్ళదైనా సరే రిలేషన్ ఏంది. ఇక్కడ అడిగితే రిలేషన్ లో అదర్ కూడా ఉంటుంది, మీరు టీచర్ వీళ్ళది కూడా ఇచ్చుకోవచ్చు. ఎక్కువ మంది అట్లనే ఇస్తారు. తర్వాత రిఫరెన్స్ టు సెకండ్ రిఫరెన్స్. సో ఇక్కడ రిఫరెన్స్ ఇచ్చేది ఎలాంటి వాళ్ళది ఇస్తారంటే మీకు బాగా క్లోజ్ గా ఉన్న వాళ్ళది మాత్రమే ఇవ్వండి. అంటే ఇప్పుడు నీ ఫ్రెండ్ ఎవరిదైనా ఇచ్చినావు అనుకో, అది చిచ్చరా గ్యాంగ్ అనుకో, అది చిచ్చరా బ్యాచ్ అనుకో, వాడు కాల్ వచ్చింది అనుకో, వాడు ఇష్టం వచ్చిందని మాట్లాడతాడు, కథ మన అప్లికేషన్ పోతుంది. సో కొద్దిగా సీరియస్ గా ఉండేటోళ్ళది మాత్రమే రిఫరెన్స్ ఇవ్వండి. ఆ రిఫరెన్స్ అనేది ప్రాపర్ గా ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇప్పుడు సేవ్ అండ్ కంటిన్యూ కొట్టండి. అంటే కొద్దిగా ఏమంటారు, బాధ్యతగా మాట్లాడే వాళ్ళ రిఫరెన్స్ ఐడీలు ఇవ్వండి. బాధ్యతగా మాట్లాడేటోళ్ళు ఇవ్వండి. ఫ్రెండ్స్ ఇస్తే ఏమైందంటే వాడు ఏదో మూడ్లో ఉంటాడు, చిల్ అవుతా ఉంటాడు, ఫోన్ చేయగానే ఏంది అని అంటాడు. అవతల కాల్ చేసేది ఒక అమ్మాయి అనుకోండి, లేదా ఒక అబ్బాయి అనుకోండి, అబ్బాయికి అమ్మాయి కానీ అబ్బాయికి అమ్మాయి చేస్తే ఏం చేస్తారు, ఒకసారి పిల్లలు ఇష్టం వచ్చినట్టుగా ఎంజాయ్ చేసుకుంటూ మాట్లాడడానికి ట్రై చేస్తారు, ఓవర్ యాక్షన్ చేసుకుంటా. అప్పుడు ఏమైంది, అప్లికేషన్ క్యాన్సిల్ అయింది. కాబట్టి కొద్దిగా బాధ్యతగా మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళవి మాత్రమే ఇవ్వండి. మా ఫ్రెండ్ ఇస్తాను, నీది వాడి నీదంటే సరే ఇచ్చుకున్నా కానీ కంపల్సరీగా మీరు ఏంది అట్లాంటి కాల్స్ వచ్చినప్పుడు అటెండ్ చేసి జాగ్రత్తగా మాట్లాడాలి. ఓకే, రైట్. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి 7th స్టెప్ లో బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతుంది. అకౌంట్ హోల్డర్ నేమ్, మీ పేరు రాయాలి ఇక్కడ. అండ్ అప్లికెంట్ నేమ్, బ్యాంక్ అకౌంట్ కంపల్సరీగా ఉండాలి. అకౌంట్ నెంబర్ ఏందో ఇవ్వండి. ఐఎఫ్ఎస్సి కోడ్ ఉంటుంది ప్రతి బ్యాంక్ కి. ఐఎఫ్ఎస్సి కోడ్, అకౌంట్ నెంబర్ ఎట్లయితే ఉంటుందో బ్యాంక్ అంతా ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా ఉంటుంది. తర్వాత బ్యాంక్ పేరేంటి, ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానా లేదా యాక్సిస్ బ్యాంకా, ఏదో ఒక బ్యాంకు. దాని తర్వాత బ్రాంచ్, ఏ బ్రాంచ్, ఇప్పుడు హైదరాబాద్ బ్రాంచ్ అని ఉండదు, హైదరాబాద్ లో కొన్ని 100 ఎస్బీఐలు ఉంటాయి. ఆ బ్రాంచ్ పేరు ఏందో రాయాలన్నమాట. రాసి దాని తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ అని కొడతారు. కొట్టిన తర్వాత ఇప్పుడు స్టెప్ నెంబర్ 8కి వెళ్ళిపోయింది. అడిషనల్ డీటెయిల్స్ అడుగుతుంది. సో టెల్ అస్ అబౌట్ యువర్ సెల్ఫ్, నీ గురించి చెప్పనగానే సో దిస్ ఈస్ కిరణ్, ఐఎమ్ గుడ్, ఐఎమ్ ఫైన్ అని చెప్పి ఇట్లా రాయకండి. కొద్దిగా మీరు ఏమేమి అచీవ్ చేద్దామని అనుకుంటున్నారు, మీరు ఇప్పటిదాకా ఏం అచీవ్ చేశారు, మీ గోల్ ఏంటి, అసలు మీరు ఏ విధంగా మీ భవిష్యత్తు ఊహించుకుంటున్నారు, మీరు ఇప్పటిదాకా చేసిన అచీవ్మెంట్స్ ఏంటి. నేను 10th క్లాస్ లో ఇంత కష్టపడి చదివా, నాకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ఇంటర్లో ఇంత కష్టపడి చదివా, నాకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి, నేను గేమ్స్ లో పార్టిసిపేట్ చేశాను, ఆ గేమ్స్ లో నాకు ఇన్ని ప్రైజెస్ వచ్చినాయి, ఇట్లా మీ అచీవ్మెంట్స్ చెప్పి మీ గోల్స్ గురించి కూడా ఇక్కడ రాయండి. ఓకేనా. సో హూ ఆర్ యూ, యువర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, యువర్ స్ట్రెంగ్స్ అండ్ అచీవ్మెంట్స్ రాసేయండి. తర్వాత ఇఫ్ అవార్డెడ్ హౌ డూ యూ ప్లాన్ టు యూటిలైజ్ ద స్కాలర్షిప్ మనీ. సో మీకు ఒకవేళ స్కాలర్షిప్ వస్తే ఏం చేస్తారని అడుగుతుంది. ఇక్కడ ఆరో మార్క్ ఉంది. కొట్టగానే కొన్ని మంచి పద్ధతులు ఉంటాయి, ఆ మంచి పద్ధతుల్ని సెలెక్ట్ చేయండి. ఒకవేళ నాకు గ్రాండ్ చేస్తే నేను బుక్స్ కొనుక్కుంటాను, ఇంకా చాలా ఉంటాయి ఇందులో. ట్యూషన్ ఫీజు కడతానో, లేదా ల్యాప్టాప్ కొనుక్కుంటానో, లేదా కోర్సులో జాయిన్ అవుతాను, సంథింగ్. ఆ డీటెయిల్స్ ఏదైతే మీకు కరెక్ట్ గా అనిపిస్తుందో అది కొట్టండి. ఓకేనా, రైట్. దాని తర్వాత హ్యావ్ యూ రిసీవ్డ్ ఎనీ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ స్కాలర్షిప్ డ్యూరింగ్ ద లాస్ట్ అకాడమిక్ ఇయర్. ఈ 1 year లోపల మీకు ఏమైనా గవర్నమెంట్ నుంచి లేదా ప్రైవేట్ వేరే సంస్థల నుంచి ఏమైనా స్కాలర్షిప్ వచ్చిందా అని అడుగుతుంది. వస్తే వచ్చిందని చెప్పండి, రాకపోతే రాలేదని చెప్పండి. మాక్సిమం రాలేదని చెప్పడానికి ట్రై చేయండి. హ్యావ్ యూ పేడ్ ద కోర్స్ ఫీజ్ కట్టేసావా, అంటే ట్యూషన్ ఫీజు ఏదైతే కాలేజ్ కట్టారో ఆల్రెడీ కట్టేసిన తర్వాత మాకు అప్లై చేస్తున్నావా లేదా ఇంకా కట్టలేదా అని అడుగుతుంది. అది కూడా సెలెక్ట్ చేసుకోండి. వాట్ కెరీర్ డూ యూ ఆస్పైర్ టు పర్సూ ఆఫ్టర్ కంప్లీటింగ్ యువర్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత నువ్వు ఏం చేద్దామని అనుకుంటున్నావు. మీ ఎస్బీఐ లోనే నేను బ్యాంక్ ఎంప్లాయీగా, పీఓగా, ఆఫీసర్ గా జాయిన్ అవుదాం అనుకుంటే రాసుకోండి. ఇంప్రెస్ చేయడానికి రాస్తారా. మీరు ఏదైతే ఆస్పైర్ చేస్తున్నారో, ఏదైతే అవుదామని అనుకుంటున్నారో లైఫ్ లో, అది అవుదామని అనుకున్నది ఇక్కడ రాయండి. ఓకేనా. దాని తర్వాత వాట్ మోటివేట్స్ యూ టు పర్సూ యువర్ చూజన్ ఫీల్డ్ ఆఫ్ స్టడీ. నువ్వు బీటెక్ లో కంప్యూటర్ సైన్స్ తీసుకున్నావు కదా, నేను మోటివేట్ చేసింది ఈ కంప్యూటర్ సైన్స్ తీసుకోవడానికి అని అడుగుతుంది. కొన్ని వర్డ్స్ రాయండి. ఓకేనా. మీరు ఏలో అడిగినా కానీ ఈ క్వశ్చన్ అక్కడ పెట్టి మీరు ఏని అడిగినా కానీ ఏలో కొన్ని ఇస్తుంది, ఇక్కడ రాసేసుకోండి. తర్వాత హౌ విల్ దిస్ స్కాలర్షిప్ హెల్ప్ యూ అచీవ్ యువర్ అకాడమిక్ అండ్ కెరీర్ గోల్స్. మేము ఇచ్చే ఏబోయే స్కాలర్షిప్ నీకు ఏ విధంగా నీ కెరీర్ కి యూజ్ అవుతుంది అని అంటే రాయండి. సార్ నేను కొన్ని కోర్సెస్ నేర్చుకుందాం అనుకుంటున్నాను, లేకపోతే మా కాలేజీలో ఫీజు కట్టడానికి చాలా ఇబ్బందిగా ఉంది, నేను చాలా బీద పరిస్థితుల్లో ఉన్నాం. సో కాలేజ్ ఫీజు ఒకవేళ మీరు కట్టగలిగితే నేను స్కాలర్షిప్ ద్వారా కాలేజ్ ఫీజు కట్టి బాగా చదువుకొని నేను చేస్తాను చెప్పి అని మనం రాసుకోవచ్చు. ఇక్కడ రాసేయండి. తర్వాత హ్యావ్ యూ పార్టిసిపేటెడ్ ఇన్ ఎనీ లీడర్షిప్ రోల్, వాలంటీరింగ్ ఆర్ కమ్యూనిటీ సర్వీస్ యాక్టివిటీస్ అంటే పక్కాగా ఎస్ అనే కొట్టండి. ఎస్ చేయకపోయినా, మీరు సర్వీస్ చేయలేదు పాలేదు అయినా కానీ ఎస్ నేను చేశాను, నేను సంఘ సేవ చేశాను, మానవ సేవ చేశాను, ఒకసారి మా దగ్గర వరదలు వస్తే నేను పోయి పొట్లాలు అందించాను, ఏదో ఒకటి సంథింగ్ అయితే పాజిటివ్ అయితే రాసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే రేపు రెజ్యూమ్ కూడా మీరు అట్లనే రాయాలి కదా.
బీటెక్ అయిన తర్వాత కూడా అంతే, చేసిన చేయని అన్ని రాసుకోవాల్సి వస్తుంది. సో వే డిడ్ యూ హియర్ అబౌట్ ది స్కాలర్షిప్, ఎక్కడ విన్నామంటే కిరణ్ సార్ చెప్పాడని మాత్రం రాయకండి. వే డిడ్ యూ హియర్ అబౌట్ ది స్కాలర్షిప్, ఈ స్కాలర్షిప్ గురించి నీకు ఎవరు చెప్పారంటే కింద కొట్టి కిరణ్ సార్ కాదు, ఇక్కడ ఉంటుంది. కింద కొట్టగానే మీకు మీడియా ద్వారా తెలిసిందా, టీవీ ఛానల్స్ ద్వారా తెలిసిందా, యూట్యూబ్ ద్వారా తెలిసిందా, లేదా వెబ్సైట్ ద్వారా తెలిసిందా అని ఉంటుంది. దాంట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత అపార్ట్ ఫ్రమ్ దిస్ ఫైనాన్షియల్ అసిస్టెంట్ వాట్ సపోర్ట్ వుడ్ యూ మోస్ట్ బి ఫైనాన్షియల్ బెనిఫిషియల్ ఫర్ యూ. ఈ ఫైనాన్షియల్ అసిస్టెంట్ కాకుండా ఇంకా మీకు ఏమన్నా మా నుంచి కావాలని అడుగుతుంది. ఇక్కడ యారో మార్క్ కొడితే మీకు ఇక్కడ డీటెయిల్స్ కనపడతాయి, ఒకటి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వుడ్ యూ బి ఇంట్రెస్టెడ్ ఇన్ మెంటరింగ్ వర్క్ షాప్స్ ఆర్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, ఇలాంటి ప్రోగ్రామ్స్ లో మీరు జాయిన్ అవ్వడానికి ఇష్టపడుతున్నారా అంటే ఎస్ అని కొట్టండి. ఎస్ అయితే ఎస్, నో అయితే నో, మీ ఇష్టం, కానీ ఎస్ అని కొడితే బాగుంటుంది. దాని తర్వాత వుడ్ యూ బి ఇంట్రెస్టెడ్ ఇన్ వర్క్ షాప్ అయిపోయింది. తర్వాత వాట్ డివైస్ డూ యూ ప్రైమర్లీ యూస్ ఫర్ యువర్ స్టడీస్, మీరు చదువుకోవడానికి మీ చేతిలో ఇప్పుడు ఏ డివైస్ ఉంది అంటే నా దగ్గర ఏ డివైస్ లేదు. లోపల మీరు ఇక్కడ క్లిక్ చేస్తే మీకు కనపడుతుంది ల్యాప్టాపా, ట్యాబా, ఫోనా, సంథింగ్ ఉంటుంది. నా దగ్గర ఏం లేదండి, నేను బీద పిలగాలని చెప్పండి. తర్వాత లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ఒకవేళ లింక్ ఉంటే అడుగుతుంది, ఆప్షన్ అనేది కంపల్సరీ కాదు, ఉంటే పెట్టండి. ఫేస్బుక్ ప్రొఫైల్ లింక్ ఉంటే పెట్టండి, లేకపోతే లేదు. ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ లింక్ పక్కాగా ఉంటుంది, మీకు ఇది కావాలంటే పెట్టుకోండి. తర్వాత ట్విట్టర్ ఒకవేళ ఉంటే పెట్టండి, లేకపోతే లేదు. దాని తర్వాత అన్ని అయిపోయిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ. మీకు ఎంత ఓపిక ఉంది ఈ స్కాలర్షిప్ ను ఉత్తగానే అప్లై చేస్తాను, నిజంగా నేను నీడ్ ఉందా అనేది నీ ఇక్కడ పేషెన్స్ ని బట్టి, ఇక్కడ ఇన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా, నీ పేషెన్స్ ని బట్టి అర్థమైంది. అంటే ఇక్కడ ఏదైనా అడిగితే ఎస్, నో, డూ, ఎస్, ఐ లైక్ ఇట్లా కాకుండా మీరు కంపల్సరీగా ఒక 10 లైన్లో 20 లైన్లో రాయండి. మీ బాధ వాళ్ళకి అర్థం కావాలి. అచ్చా ఈ పిల్లగాడు చాలా సీరియస్ గా ఉన్నాడని చెప్పి మీ బాధ వాళ్ళకి అర్థం కావాలి. చూడండి 1500 లెటర్స్ రాయడానికి మీకు ఎలిజిబిలిటీ ఉంది. ఇక్కడ 1500 లెటర్స్ రాయడానికి మీకు అక్కడ ఎలిజిబిలిటీ ఉంది. అంటే ఎన్ని వర్డ్స్ ఫామ్ చేయొచ్చు, చాలా వర్డ్స్ ఫామ్ చేయొచ్చు. సో రాయండి, మొత్తం రాసుకుంటూ వెళ్ళండి. సచ్ దట్ మీ బాధ వాళ్ళకి అర్థం అవుతుంది అనమాట, అర్థం అవ్వాలి మనం ఎంత సీరియస్ గా ఉన్నాం ఈ స్కాలర్షిప్ కోసం అనేది వాళ్ళకి అర్థం అవ్వాలి. అయిపోయింది, సేవ్ అండ్ కంటిన్యూ కొట్టారు. కొట్టిన తర్వాత స్టెప్ నెంబర్ 9 లో డాక్యుమెంట్ డీటెయిల్స్ అడుగుతుంది. ప్రూఫ్స్ అప్లోడ్ చేయాలన్నమాట. ఇక్కడ ఏం లేదు, మనం పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఆల్రెడీ స్కాన్ చేసి పెట్టుకోండి అని చెప్పాను. ఫోటోని చూస్ ఫైల్ అని కొడతారు, మొబైల్ ద్వారా అప్లై చేసుకుంటారు, లేదా ల్యాప్టాప్ ద్వారా లోపల ఆల్రెడీ ఫోటో తీసి పెట్టుకుంటారు, దాన్ని అప్లోడ్ చేసేసారు. తర్వాత బోత్ సైడ్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ఆధార్ కార్డు ఫ్రంట్ బ్యాక్ రెండు కలిపి ఒక పీడిఎఫ్ లాగా తయారు చేసుకోండి. ఫ్రంట్ ఫోటో తీయండి, బ్యాక్ ఫోటో తీయండి, రెండు ఒకటే పేపర్ మీద పెట్టి మీరు ఒక పీడిఎఫ్ ని తయారు చేయండి. పీడిఎఫ్ దాన్ని ఇక్కడ అప్లోడ్ చేయండి. దాని తర్వాత ఫ్యామిలీ ఇన్కమ్ ప్రూఫ్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఫోటో తీస్తారా, పీడిఎఫ్ లాగా మార్చుకుంటారా, మార్చుకోండి. ఇక్కడ చూజ్ ఫైల్ ని చూజ్ చేసుకుని అప్లోడ్ చేయండి. బ్యాంక్ పాస్బుక్ ఆర్ స్టేట్మెంట్ కంటే కూడా పాస్బుక్ ఫ్రంట్ ఉంటుంది చూసారా, మీ ఫోటో ఉండి సైన్ ఉండి సీల్ ఉంటుంది, దాన్ని ఇక్కడ మీరు అప్లోడ్ చేసేయండి ఫ్రంట్ దాన్ని. దాని తర్వాత హోమ్ పిక్చర్, మీ ఇంటి ఫోటో అడుగుతుంది, మీ ఇంటి ఫోటోను కూడా ఇక్కడ అప్లోడ్ చేయండి. తర్వాత లేటెస్ట్ కాలేజ్ ఫీజు రిసీట్, ఒకవేళ నువ్వు బీటెక్ కాలేజ్ లో జాయిన్ అయితే ఆ కాలేజ్ కి సంబంధించిన రిసీట్, నువ్వు ఇంటర్ కాలేజ్ లో జాయిన్ అయితే ఇంటర్ కాలేజ్ లో ఒక కాలేజ్ లో నువ్వు ఇప్పుడు ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినావు అనుకుందాం, లేదా సెకండ్ ఇయర్ జాయిన్ అయినావు, వాళ్ళకి డబ్బులు కట్టినావు కదా, 70,000 80,000 ఎంతో కట్టుంటావు కదా. లేదా నువ్వు బీటెక్ కాలేజ్ లో జాయిన్ అయితే ఇప్పుడు మనం ఫీజులు కట్టాం కదా, ₹1,00,000 50,000 70,000 కట్టాం కదా. సో దాన్ని వీళ్ళకి అప్లోడ్ చేయండి. ఆ ఫీజు ఏదైతే మనం కట్టింది ఉందో దాన్ని వాళ్ళకి అక్కడ అప్లోడ్ చేయండి. దాని తర్వాత స్టూడెంట్ ఐడి ప్రూఫ్ లేదా బోనాఫైడ్ సర్టిఫికేట్ లెటర్ ఫ్రమ్ ద ఇన్స్టిట్యూట్. సో ఇక్కడ ఏదైతే మీరు కాలేజ్ లో జాయిన్ అయ్యారో బీటెక్, ఆ బీటెక్ కాలేజ్ కి సంబంధించిన బోనాఫైడ్ అడుగుతారు, కంపల్సరీగా అక్కడ తీసుకోవాలి. మనం చెప్పాను ఆల్రెడీ, మీరు ఈవెన్ మన గవర్నమెంట్ దాంట్లో అప్లై చేయాలనుకున్నా గానీ, ఈ పాస్పోర్ట్ లో అప్లై చేయాలనుకున్నా గానీ అక్కడ కూడా బోనాఫైడ్ అడుగుతుంది, ఇక్కడ కూడా బోనాఫైడ్ కంపల్సరీగా అడుగుతుంది. ఇక్కడ ఒకవేళ సార్ అది ఎలా ఉండాలి అనేది కావాలంటే ఇక్కడ సీ ద శాంపుల్ బిలో అని ఉంది, దీని మీద క్లిక్ చేస్తే మీకు ఒక శాంపుల్ ఓపెన్ అవుతుంది. అంటే ఎట్లా ఉండాలి ఆ సర్టిఫికేట్ అనేది, ఎట్లా కనపడాలి అనేది మీకు ఒక శాంపుల్ ఇస్తుంది. సో అలాంటి సర్టిఫికేట్ ని వాళ్ళ దగ్గర నుంచి సంతకం తీసుకొని సీల్ తీసుకోవాలి, ముద్ర ఉంటుంది, తీసుకొని దాన్ని ఇక్కడ అప్లోడ్ చేయాలి. సో ఇవి మనం అప్లోడ్ చేయాల్సిన మినిమం డాక్యుమెంట్స్ అనమాట. అప్లోడ్ చేసేసారు. చేసిన తర్వాత ఇక్కడ ఇంకా 10th క్లాస్ మేమో, 10th SSC మేమో మార్క్ షీట్, 12th క్లాస్ మార్క్ షీట్, దాని తర్వాత ప్రీవియస్ క్లాస్ మార్క్ షీట్, అంటే 12th క్లాస్ ఉంటే 12th క్లాస్ దే. అదే ఇక్కడ ఎందుకు పెడతారంటే ఇది ఒకవేళ బీటెక్ సెకండ్ ఇయర్ పిల్లలు అప్లై చేస్తూ ఉంటే వాళ్ళ ఫస్ట్ ఇయర్ కి సంబంధించిన అప్లై చేసుకోవడానికి, అప్లోడ్ చేసుకోవడానికి. దాని తర్వాత ఫీ స్ట్రక్చర్, శాంపుల్స్ ఫీ స్ట్రక్చర్ ఒకసారి కావాలంటే చూసుకోవచ్చు. సో మీ కాలేజ్ యొక్క ఫీ స్ట్రక్చర్ ఏదైతే ఉందో, అంటే కాలేజ్ ట్యూషన్ ఫీజు, దాని తర్వాత దానికి లైబ్రరీ ఫీజు, ఇంకా ఆ ఫీజు ఈ ఫీజు అని చెప్పి మొత్తం 2 లక్షలు ఉంది అనుకోండి. సో ఈ ఫీజు యొక్క డివైడ్ ఎట్లయితే అవుతుందో అది ఆ షీట్ ని అప్లోడ్ చేయాలి. ఓకేనా, ఫీ స్ట్రక్చర్ ని అప్లోడ్ చేయాలి. తర్వాత ప్రూఫ్ ఆఫ్ ద కోర్స్ ఫీ పెయిడ్, నేను ఇంత డబ్బులు కట్టాను ఒక రిసీట్ ఉంటుంది కదా, ఆ రిసీట్ ని మళ్ళీ ఇక్కడ అప్లై చేయమని అంటుంది. దాని తర్వాత డైవర్సిటీ అఫిడేవిట్ ఏమీ అవసరం లేదు అదర్ డాక్యుమెంట్స్ లో. సో ఇది ఆప్షనల్ అనమాట, నాకు తెలిసి ఇది అడగరు మిమ్మల్ని. దాని తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ అనమాట, రైట్. దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి నేను ఈమెయిల్ ఐడి వెరిఫై అయిందా లేదా అని చూపిస్తుంది. ఎస్ అంటే ఈమెయిల్ ఐడి వెరిఫై చేయడానికి కంపల్సరీగా ఈమెయిల్ కి ఒక పాస్వర్డ్ వస్తుంది. ఆ పాస్వర్డ్ మీరు కొడితే ఇక్కడ ఈమెయిల్ ఐడి వెరిఫై అయిపోయి ఉంటుంది ఆల్రెడీ, ఇంతకు ముందే మీరు ఈమెయిల్ అక్కడ ఇచ్చినప్పుడు అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు కదా, ఫోన్ నెంబర్ ని వెరిఫై అని కొట్టగానే మీ ఫోన్ కి ఏదైతే ఫోన్ నెంబర్ ఇచ్చారో దానికి ఓటీపీ వస్తుంది. దాన్ని కూడా ఎంటర్ చేస్తే
ఫోన్ నెంబర్ కూడా వెరిఫై అయిపోతుంది. తర్వాత ఆధార్ వెరిఫికేషన్ అడుగుతుంది. వెరిఫై అని పెట్టారనుకోండి, మీరు ఆల్రెడీ ఆధార్ నెంబర్ ఇచ్చారు కదా లోపల, ఆధార్ నెంబర్ కి అటాచ్ అయి ఉన్న మొబైల్ కి ఓటీపీ పోతుంది. ఆ ఓటీపీ ఇక్కడ కొడితే మీకు ఇది కూడా వెరిఫై అయిపోద్ది. ఈ విధంగా మనం ఈమెయిల్ ఐడిని, ఫోన్ నెంబర్ ని, ఆధార్ నెంబర్ ని మూడింటిని కూడా కంపల్సరీగా ఓటీపీల ద్వారా వెరిఫై చేసుకోవాలి. అయిపోయిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ అని కొడతారు. కొట్టిన తర్వాత నెక్స్ట్ స్టెప్ 10 అనమాట, లాస్ట్ దిగే లేదు. డిక్లరేషన్ అండ్ కన్సెంట్. ఇక్కడ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, మీరు చదువుకోండి. ఐ డిక్లేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్, నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఫేక్ కాదు అని చెప్పి ఓకే కొట్టండి. ఐ కన్సెంట్ టు ద వెరిఫికేషన్ ఆఫ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అండ్ డాక్యుమెంట్స్, వీటన్నిటిని వెరిఫై చేయడానికి వాళ్ళకి అధికారం ఇస్తున్నట్టుగా ఓకే కొట్టండి. ఐ కన్సెంట్ టు ద ప్రాసెసింగ్ స్టోరేజ్ అండ్ యూజ్ ఆఫ్ మై పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ద స్కాలర్షిప్ అడ్మినిస్ట్రేషన్. సో మీ ఇన్ఫర్మేషన్ దీనికోసం మేము వాడుకుంటున్నామని అంటారు. ఎస్ అని మీరు ఓకే చెప్పండి. అండ్ ఐ అగ్రీ టు ఎస్బీఐ ఆశా స్కాలర్షిప్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫ్రమ్ దట్ ఐ మెట్ ఆల్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా స్టేటెడ్ దేర్ ఇన్ అని కొట్టండి. ఓకే ఓకే కొట్టిన తర్వాత అప్పుడు మీకు ఇది ప్రీవ్యూ అండ్ సబ్మిట్ అనేది కనపడుతుంది బ్లూ కలర్ లో. అప్పుడు దీని మీద మీరు క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత మీకు ప్రీవ్యూ అవుద్ది. అంటే మీరు ఇప్పటిదాకా ఫిల్ చేసిన డీటెయిల్స్ అన్ని కూడా కనపడతాయి, అన్ని కనపడతాయి. సో ప్రీవ్యూ అయిపోయిన తర్వాత కింద మళ్ళీ సబ్మిట్ అని ఉంటుంది, సబ్మిట్ కొట్టండి. ఇక ఒకసారి టెలిఫోన్ ద్వారా ఫోన్ ద్వారా డీటెయిల్స్ తెలుసుకుంటారు. కాలేజ్ డీటెయిల్స్ కావాలంటే కాలేజ్ కూడా ఫోన్ చేసి తెలుసుకుంటారు. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మీరు అప్లోడ్ చేసినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కరెక్టా కాదా కూడా వాళ్ళు వెరిఫై చేసుకుంటారు. అదంతా అయిపోయిన తర్వాత ఫైనల్ సెలక్షన్ అనేది ఉంటుంది. ఇక ఫైనల్ గా ఈ స్టూడెంట్ కి మనం స్కాలర్షిప్ ఇవ్వచ్చు అని చెప్పి ఇక మీ బ్యాంక్ అకౌంట్ కి డబ్బులు పంపించేస్తారు. సార్ నాకు ఫస్ట్ ఇయర్ లో, బీటెక్ ఫస్ట్ ఇయర్ లో నాకు స్కాలర్షిప్ వచ్చింది సార్, లేదా ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో, సెకండ్ ఇయర్ లో ఎక్కడో దగ్గర నాకు స్కాలర్షిప్ వచ్చింది సార్, దీన్ని నేను నెక్స్ట్ ఇయర్ కోసం రెన్యువల్ చేసుకోవచ్చా? నెక్స్ట్ ఇయర్ కోసం రెన్యువల్ చేసుకోవచ్చు అంటే ఎస్ యూ కెన్ రెన్యువల్ దిస్. సో రెన్యువల్ చేసుకోవచ్చు అండి, యూ కెన్ రెన్యువల్ దిస్. సో ద స్కాలర్షిప్ ఇస్ అవార్డెడ్ 1 అకాడమిక్ ఇయర్ ఎట్ ఎ టైం. అంటే మీరు ఇప్పుడు అప్లై చేసుకున్న స్కాలర్షిప్ బీటెక్ ఫస్ట్ ఇయర్ లో పోతున్నారు కాబట్టి ఫస్ట్ ఇయర్ కి సంబంధించిన స్కాలర్షిప్ మీకు వస్తుంది. సెకండ్ ఇయర్ కి, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ సైడ్ వచ్చి ఉంటేనే మీరు రెన్యువల్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా? ఒకవేళ మీరు సేమ్ కోర్స్ లో ఉన్నారు, కోర్స్ మారలేదు, బీటెక్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సేమ్ మీరు సెకండ్ ఇయర్ పోయారు, మీరు రెన్యువల్ చేసుకోవడానికి ఎలిజిబుల్. కంటిన్యూ ద సేమ్ ఇన్స్టిట్యూషన్, అదే కాలేజ్ లో చదువుతున్నారు, సేమ్ కాలేజ్ లో చదువుతున్నారు, దాని తర్వాత రిమైన్ ఎన్రోల్డ్ ఇన్ అన్ ఎలిజిబుల్ ఇయర్, అంటే మీరు ఎలిజిబుల్ ఇయర్ లోనే ఉన్నారు, అంటే ఫెయిల్ అవ్వడం కానీ ఇట్లాంటి లేకుండా. తర్వాత మెయింటైన్ ద రిక్వైర్డ్ అకాడమిక్ పర్ఫార్మెన్స్. అకాడమిక్ పర్ఫార్మెన్స్ కూడా అంత బాగుంది, ఇదంతా అందరికి బాగుండేదే. సో సేమ్ ఇన్స్టిట్యూషన్ లో ఉంటాం, మార్క్స్ కూడా మంచిగా తెచ్చుకుంటాం, ఏ కాలేజ్ మారట్లేదు, గ్రూపులు మారట్లేదు, కాబట్టి మనకి సెకండ్ ఇయర్ కి రెన్యువల్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో మరి దీని స్టార్టింగ్ డేట్ ఎప్పుడు సార్ అంటే ఆల్రెడీ జూలై 22 స్టార్ట్ అయిపోయిందండి. ఇది జూలై 22 స్టార్ట్ అయిపోయింది. దాని తర్వాత 4th సెప్టెంబర్ వరకు ఉందండి. 4th సెప్టెంబర్ వరకు ఇది ఉంది. ఓకే రైట్. సో 4th సెప్టెంబర్ వరకు ఉంది కాబట్టి మనకి చాలా రోజులు ఉంది ఇంకా టైం. చేసుకొని పిల్లలు అప్లై చేసుకోకపోతే ఏ క్లాస్ అప్లై చేసుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు యూట్యూబ్ లో మమ్మల్ని ఫాలో అవుతున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో, స్టూడెంట్స్, బీటెక్ వెళ్తున్న స్టూడెంట్స్ కావచ్చు, ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కావచ్చు, అందరి యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ దాదాపుగా 2-3 లక్షల కంటే తక్కువే ఉంటుంది. సో 3 లక్షల కంటే తక్కువ ఉంటే 12th క్లాస్ వరకు మీకు స్కాలర్షిప్లు వస్తాయి. 6 లక్షల కంటే ఇన్కమ్ తక్కువ ఉంటే బీటెక్ పిల్లలకు కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. కాబట్టి అప్లై చేసుకోండి. చెప్పలేం, మీకు స్కాలర్షిప్ ఒకవేళ ఇస్తే సంవత్సరానికి 70,000 చొప్పున మీకు 4 ఇయర్స్ మీరు రెన్యువల్ చేసుకుంటూ పోతే వస్తుంది. కాబట్టి సో దీని యొక్క లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. నాకు తెలిసి ఫస్ట్ లింక్ అది ఉంటుందండి, ఎస్బీఐ ఆశా స్కాలర్షిప్ లింక్ అని కనపడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఎవరైతే పిల్లలు 9th క్లాస్, 10th క్లాస్, ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పిల్లలు ఉన్నారు కదా, సార్ మాకు 15,000 ఏం సరిపోద్ది? ఇప్పుడు 9th, 10th, 11th, ఇప్పుడు బీటెక్ పిల్లల కంటే 70,000 వస్తుంది, 70,000 వస్తుంది. అదే ఒకవేళ 9th, 10th, 11th, 12th పిల్లలకైతే సార్ మాకు కాలేజీలో బీటెక్ వాళ్ళకంటే ఫీజులు ఎక్కువ ఉంటున్నాయి సార్, కాలేజీలో 1,20,000 ఉంటున్నాయి, 1,50,000 ఉంటుంది సార్ కాలేజీలో ఫీజు. మరి ఆ ఫీజు ఈ 15,000తో నేనేం చేసుకోవాలి సార్, జేబుల్ ఖర్చులు సరిపోతాయి సంవత్సరానికి అంటే, అప్పుడు మీకు ఎంబీసాట్ అనే ఒక స్కాలర్షిప్ టెస్ట్ ఉంటుంది. వేదాంత ద్వారాగా 150 కోట్ల స్కాలర్షిప్లు ఇస్తున్నారు. 150 crores వర్త్ ఆఫ్ స్కాలర్షిప్స్ ఇస్తున్నారు. అది మీకు ఎంబీసాట్ లో దొరుకుతుంది అనమాట ఇక్కడ. సో ఇందులో మేజర్ గా ఎవరంటే బీటెక్ కి వెళ్లే పిల్లలు కాదు, ఇక్కడ అప్లై చేసుకోవాల్సింది ఎవరంటే 9th చదువుతున్న పిల్లలు, 8th వాళ్ళు కూడా చేసుకోవచ్చు, 7th వాళ్ళు కూడా చేసుకోవచ్చు. 7th, 8th, 9th, 10th, ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్, ఇప్పుడే డ్రాప్ తీసుకుందాం అనుకుంటున్న పిల్లలు ఎవరైనా సరే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. సో దాదాపుగా 150 కోట్ల వరకు స్కాలర్షిప్ అనేది ఇందులో అందుతుంది అనమాట. 150 crores వరకు అందుతుంది స్కాలర్షిప్. దాని తర్వాత మీకు 2 కోట్ల వరకు ప్రైజెస్, రివార్డ్స్ కూడా ఇస్తారు. స్కాలర్షిప్సే కాకుండా ప్రైజులు కూడా ఇస్తారనమాట. ల్యాప్టాప్స్, ఐఫోన్స్, హెడ్ ఫోన్స్, ఇలాంటి నెంబర్ ఆఫ్ డ్రోన్స్, ఇలాంటి నెంబర్ ఆఫ్ స్కాలర్షిప్స్ తో పాటుగా ప్రైజెస్ కూడా ఇస్తున్నారు. దీనికి కాకపోతే మీరు ఎగ్జామ్ రాయాలి. ఎగ్జామ్ వచ్చేసి ఆఫ్లైన్ సెంటర్లో జరుగుతుంది, వేదాంత లర్నింగ్ సెంటర్ లో జరుగుతుంది. 2nd, 3rd, 4th, 10th, 11th అక్టోబర్ లో జరుగుతుంది. ఈ టైంలో జరుగుతుంది అనమాట. దాదాపుగా సాటర్డే, సండే ఉంటాయి, హాలిడేస్ టైంలోనే జరుగుతూ ఉంటుంది. సో దీనికి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు మీరు, ఫ్రీ అండి ఇది కూడా. సో దీని యొక్క రిజిస్ట్రేషన్ అబ్సల్యూట్లీ ఫ్రీ. దీని యొక్క లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో సెకండ్ లింక్ ఇచ్చాను, ఎంబీసాట్ కి సంబంధించిన లింక్, సెకండ్ లింక్ ఉంటుంది, ఒకసారి చూసుకోండి. సో ఇది ఓఎంఆర్ బేస్డ్ అనమాట. మీరు ఇన్స్టిట్యూషన్ కి వెళ్తారు, ఫస్ట్ ఇక్కడ అప్లై చేసుకుంటారు, ఫ్రీ అయిపోయింది. దాంట్లో సిలబస్ ఏముందో కూడా మీకు చెప్తాను. మీరు ఇప్పుడు చదువుకునే సిలబసే, మీరు కాలేజీలో, స్కూల్లో చదువుకునే సిలబసే ఎంబీసాట్ ఎగ్జామ్ లో కూడా ఉంటుంది. మీరు దానికి అప్లై చేసుకుంటారు ఫ్రీగా, ఇక్కడే కూర్చొని హ్యాపీగా ఫ్రీగా అప్లై చేసుకోండి. కింద లింక్ ఇచ్చాను డిస్క్రిప్షన్ లో, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫ్రీ.
అప్లై చేసుకున్న తర్వాత మీరు ఆ రోజున ఎగ్జామ్ ఏ రోజున కావాలని మీరు కోరుకుంటున్నారో ఆ రోజున ఆ సెంటర్ ఏదైతే మీరు సెలెక్ట్ చేసుకున్నారో ఆ సెంటర్కి పోయి ఎగ్జామ్ రాయాలి. ఎగ్జామ్ రాసిన తర్వాత ఇది 4 మార్క్స్ వస్తాయి అనమాట, +4. స్కూల్ పిల్లలకైతే నెగిటివ్ ఉండదు, కాలేజ్ పిల్లలకైతే కంపల్సరీగా నెగిటివ్ ఉంటుంది. ఇంగ్లీష్ లోనే ఉంటుంది అనమాట. మొత్తం 7th నుంచి 10th పిల్లలకి +4 ఉంటుంది, 0 నెగిటివ్. కానీ 11th 12th జేఈ నీట్ పిల్లలకైతే +4 ఉంటుంది, -1 నెగిటివ్ అయితే ఉంటుంది. 90 minutes 1.5 hour గంటన్నర సేపు మాత్రమే ఎగ్జామ్ ఉంటుంది. పేరెంట్స్ కూడా తీసుకొని వెళ్ళొచ్చు మీరు ఎగ్జామ్ సెంటర్ కి, రైట్. సో ఇక్కడ 7th నుంచి 10th పిల్లలకి మ్యాథ్ లో 20 క్వశ్చన్, మ్యాథ్స్ లో 10 క్వశ్చన్, ఫిజిక్స్ లో 5, కెమిస్ట్రీ లో 5, బయాలజీ లో 5, మొత్తం 180 మార్క్స్ కి మీకు టోటల్ గా 45 క్వశ్చన్స్ ఇస్తారు. కాగ్నిటివ్ స్కిల్స్ టెస్ట్ అని చెప్పి ఒక 16 క్వశ్చన్లు ఉంటాయి, బట్ ఇవి మీకు ఇందులో యాడ్ కావు, జస్ట్ మీ కాగ్నిటివ్ స్కిల్స్ ని తెలుసుకోవడానికి మాత్రమే. తర్వాత 11th and 12th జేఈ ఆస్పిరెంట్స్, నీట్ ఆస్పిరెంట్స్ రెండు వేరే వేరే ఉంటాయి పేపర్స్. వీళ్ళకి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 45 క్వశ్చన్స్ ఉంటాయి మొత్తం. సో 180 మార్క్స్ ఇంటూ 4 కాబట్టి. అదే నీట్ పిల్లలకి వస్తే 22, 22, 46 మొత్తం 90 క్వశ్చన్స్ ఉంటాయి, 360 మార్క్స్ కి ఎగ్జామ్ జరుగుతుంది. సో ఇదనమాట పేపర్ ప్యాటర్న్. సో ఇది అయిపోయిన తర్వాత మీకు దీని యొక్క రిపోర్ట్ కూడా పూర్తి స్థాయిలో అందిస్తారు మీ మొబైల్ గానీ. మీరు ఒకవేళ సెంటర్కి వెళ్తే అక్కడ ప్రింట్ తీసి ఇస్తారు. సో ఏ విధంగా మీకు మార్క్స్ వచ్చాయి, దాంట్లో మీ పాజిటివ్ థింగ్స్ ఏంది, నెగిటివ్ ఏంది, మీరు ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి, అండ్ మీకు స్కాలర్షిప్ ఎంత వస్తుంది, 100%, 90%, అసలు ఎంత స్కాలర్షిప్ వస్తుంది అంటే. ఫర్ ఎగ్జాంపుల్ వేదాంత్ కాలేజ్ లో ఎక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే, ఇన్ఫాక్ట్ భారతదేశం మొత్తం మీద మీరు ఎక్కడైనా జాయిన్ కావచ్చు. సో ఒక దగ్గర ఫీజు 1,50,000 ఉందనుకోండి ఫీజు. సో మీకు 100% స్కాలర్షిప్ వస్తే 1,50,000 1 రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు, మీరు ఫ్రీగా జాయిన్ అవుతారు. 0 రూపీస్, 1 రూపాయి కూడా మనం వాళ్ళకి పే చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా. అంటే ఇంటర్ చదువుతున్న పిల్లలు కానీ లేదా 9th 10th చదువుతున్న పిల్లలు కానీ మీరు ఒకవేళ ఈ ఎంబీసైడ్ ఎగ్జామ్ లో క్వాలిఫై అయితే మీరు పేరెంట్స్ కి ఇచ్చే గిఫ్ట్ ఏందో తెలుసా, దాదాపుగా 1,50,000 రూపాయలు గిఫ్ట్ ఇస్తారంటే ఇంటర్మీడియట్ మీరు ఫ్రీగా చదువుకోవచ్చు. అలాంటి అవకాశం ఎంబీసైడ్ మీకు ఇస్తుంది, ఇది కూడా ఫ్రీగా. సో దాని తర్వాత మీకు మీరు ఎగ్జామ్ రాసిన రిపోర్ట్, పర్ఫార్మెన్స్ రిపోర్ట్ అనేది మీరు అక్కడికన్నా వెళ్ళొచ్చు, లేదా ఫోన్ చేసి అడిగితే మీ మొబైల్స్ కూడా పంపిస్తారు. సో ఇక్కడ సింపుల్ ఏం లేదు, మీకు కింద కనపడుతున్న లింక్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇది మొబైల్ నెంబర్ అడుగుతుంది, దానికి ఓటీపీ వస్తుంది. ఎందుకంటే ప్రైజ్ ఏదైనా వచ్చినా కానీ మీతో మాట్లాడాలి కదా. సో కంపల్సరీగా మొబైల్ నెంబర్ ఇవ్వాలి, ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేయండి, సేఫ్ ఏది ఏమి ఉండదు. సో దాని తర్వాత మీరు అక్కడికి లోపలికి పోతే సిటీ, ఏ సిటీలో మీరు ఉన్నారో సెలెక్ట్ చేసుకోండి. ఫిల్ యువర్ డీటెయిల్స్, మీ డీటెయిల్స్ 10th క్లాసా, 9th, 8th, 11th, 12th డ్రాపర్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత క్లిక్ టు రిజిస్టర్, రిజిస్ట్రేషన్ ఓకే చేసుకోండి. ఓకే అయిపోద్ది. కావాలనుకుంటే మీరు వేదాంతు అచీవర్స్ కమ్యూనిటీ అని ఒకటి ఉంటుంది, ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూ ఉంటాయి, అందులో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. అక్కడ లింక్ కూడా ఇస్తారు మీకు అంతా అయిపోయిన తర్వాత. దీనికి మాత్రం 1 రూపాయి కూడా ఫీజు కట్టాల్సిన అవసరం లేదు, అబ్సల్యూట్లీ ఫ్రీ. సో దీనికి లాస్ట్ డేట్ అయితే మనకి 30th సెప్టెంబర్ వరకు ఉంది. సో ఇందులో 9th, 7th, 8th, 9th, 10th, 11th, 12th పిల్లలు డ్రాపర్స్ వీళ్ళు అప్లై చేసుకుంటే మీకు ఎక్కువ లాభం. బీటెక్ స్టూడెంట్స్ కి ఇది పనికి రాదు, ఆశానే పర్ఫెక్ట్ మీకు. ఓకేనా. సో దాని తర్వాత ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి మీకు ఆల్రెడీ చెప్పాను, 7th నుంచి డ్రాపర్ వరకు పిల్లలు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. సో దీంట్లో ఇంకా ఏంటంటే మీకు ఓన్లీ స్కాలర్షిప్ అంటే కాలేజీలో చదువుకోవడానికి ఫీజు మొత్తం తీసేసి ఫ్రీగా మీకు క్లాసులు ఎడ్యుకేషన్ ఇవ్వడంతో పాటుగా మీకు యూనివర్సల్ స్టూడియోస్ సింగపూర్ ఏదైతే ఉందో దానికి ట్రిప్, వేరే కంట్రీ సింగపూర్ లో ఉన్న యూనివర్సల్ స్టూడియోస్ కి ఫ్రీగా ట్రిప్ ఇస్తారు. మొత్తం ఫుడ్ గిడ్డు మొత్తం కూడా వాళ్ళదే ఉంటుంది అనమాట. ఒక 5 రోజులు ఏముంటుంది అనమాట ట్రిప్. తర్వాత అడ్వాన్స్డ్ వర్క్ షాప్ అనేది పులికిస్తారు. ఈయన మన వేదాంతు యాప్ ఏదైతే ఉందో లెర్నింగ్ యాప్, దానికి సంబంధించి మొత్తం సారే చూసుకుంటారు. మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ సార్ ద్వారా మీకు ఏ కోర్సు కూడా ఫ్రీగా అందించడం జరుగుతుంది. నెక్స్ట్ ల్యాప్టాప్స్ ఇస్తారు. ఎలిజిబుల్ పిల్లలు ఎవరైతే మంచిగా మార్క్స్ తెచ్చుకున్నారో ఎంబీసైట్ లో ఆ పిల్లలకి ల్యాప్టాప్స్ ఇస్తారు. ఐఫోన్స్, ఐప్యాడ్స్ కూడా ఇస్తారు. అండ్ స్మార్ట్ వాచెస్ కానీ హెడ్ ఫోన్స్ కానీ వస్తాయి. అంటే కొంతమంది పిల్లలకి ఇప్పుడు టాప్ ఒక 1000 మంది ఎగ్జామ్ రాశారు అనుకోండి, ఒక టాప్ 10 మెంబర్స్ కేమో ఇది, టాప్ 20 మెంబర్స్ కేమో ఇగో ఇది ల్యాప్టాప్స్, టాప్ 50 మెంబర్స్ కేమో ఇది, టాప్ 100 మెంబర్స్ కేమో ఇది. ఈ విధంగా మనం ఓన్లీ డివైడ్ చేసి ఎవరెవరికి ఏ ప్రైజెస్ కావాలో ఇస్తారు. దాంతో పాటుగా కాలేజ్లో వేదాంత కాలేజ్లో చదువుకోవడానికి మీకు ఫ్రీ అనమాట, 0 రూపీస్. సో కాబట్టి దీని యొక్క లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, వెంటనే వెళ్ళండి, రిజిస్టర్ చేసుకోండి ఫర్ ఫ్రీ, అబ్సల్యూట్లీ ఫర్ ఫ్రీ. రిజిస్టర్ నౌ. ఓకేనా. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మాత్రం మీరు కమెంట్ చేయండి నాకు, తప్పనిసరిగా ఆ కమెంట్ కి రిలేటెడ్ గా నేను సపరేట్ గా దాని మీద ఒక వీడియో చేస్తాను. ఓకేనండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ ఎవ్రీ వన్. టుడే ఐ హావ్ క్లాస్ ఎట్ 7 PM. ఇప్పుడు 5 నిమిషాలలో నా క్లాస్ స్టార్ట్ కాబోతుంది ఇండెఫినైట్ ఇంటిగ్రేషన్ మీద. ఓకేనా. వార్ స్టార్ట్ అయిపోయింది, చేసేద్దాం మరి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెక్షన్. మళ్ళీ కలుసుకుందాం. బాయ్. సో వీటికి సంబంధించిన లింక్స్ 2 కూడా కింద ఇచ్చాను, ఫ్రీ అండి. ఇవి ఆశాలో అప్లై చేసుకోవడం SBI లో ఫ్రీ, ఎంబీసైట్ లో అప్లై చేసుకోవడం కూడా అబ్సల్యూట్లీ ఫ్రీ. ఓకేనా. సో లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, అబ్సల్యూట్లీ ఫ్రీగా మీరు అప్లై చేసుకోవచ్చు. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెక్షన్. మళ్ళీ కలుసుకుందాం. బాయ్, థ్యాంక్ యూ.